oh my, live and cool, let's get a rock and roll. చారుశీల స్వప్న బాల యవ్వనాల ప్రేమ పాఠశాల హాట్ 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 మెక్సికన్ టెకీలా చికెన్ ఆవే చిన్న నాటి ఫ్యాంటసీలా ఓ బాటు బాటు పిచ్చ క్యూట్ ఇండియన్ మసాలా ఈ స్మైలే లవ్ సింబలా. जबरदस्त खतरनाक कॉमेडी शो न्यू ईयर स्पेशल. నాది కనిపించడం లేదు ఎక్కడ ఏంటిది? ఏం జోకేశారు మాస్టరు? పేపర్ అయ్యా. డీజే నంబర్ 1 పోలండి ఆ మనశ్శాంతి మీకు కావాలి. ఫస్ట్ ఫ్రైడే వస్తుంది, దాని తర్వాతనే థర్స్డే వస్తుంది. వెనస్డే సార్ మనది. వెనస్డే ఫస్ట్, దాని తర్వాత థర్స్డే వాళ్ళు. Let's welcome Manu, the gorgeous, beautiful Rosa garu. బంగారం ఇచ్చుకో సింగారం రుచిపోని చాపంటే చెప్పిస్తా ఎవ్వారో ఓకేకు వీరుడా నా రాకుమారుడా నువ్వు వచ్చావంటే రచ్చో రచ్చి పడుచు పాపటా. ఏంటనిసియా జబర్దస్త్ కొత్త సెట్ లో వావ్ 2.5 hours లో న్యూ ఇయర్ వస్తుందని కొత్త సెట్ వేసారా? Yes, బాగుందా రోజా గారు? కానీ నాకు ఇది ఎక్కడో చూసినట్టుందే. చూసిన సెట్ కాదు రోజా గారు, చేసిన సెట్. హా లాస్ట్ 31st ఇదే సెట్ లో మేము ఫైట్ చేసాం, డీజే సెట్. అవును. మరి ఇక్కడికి ఎందుకు వచ్చింది జబర్దస్త్? ఈ ప్రశ్నకు జవాబు మాత్రం నాగబాబు గారిని అడగాలి. ఓహో నాగబాబు గారు సెట్ చేశారా? అయితే ఏదో ఒక కారణం ఉంటుంది. సో 2.5 hours లో న్యూ ఇయర్ రాబోతుంది, ఫుల్ గా ఎంజాయ్ చేద్దాం. Let's welcome నవ్వుల నవాబు నాగబాబు. థ్యాంక్ యూ. హాయ్ నాగబాబు గారు. హాయ్ రోజా. ఇంకా 2.5 hours లో న్యూ ఇయర్ వస్తుంది, కొత్త సెట్ చాలా బాగా ప్లాన్ చేశారు. అసలు డి సెట్ ని కబ్జా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? రోజా మధ్యకాలంలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. ఏమైంది? మన జబర్దస్త్ కమల్ హాసన్ గెటప్ సీను డీజే షోకి వెళ్ళి ఒక సుహృద్భావ వాతావరణంలో ఒక ఛాలెంజ్ చూద్దామని వెళ్ళారు. ఓకే. వెళ్ళిన వాడిని చెత్త కింద కొట్టి బయట ఏం పీకుదామని ఇక్కడికి వచ్చి ఏం సవాల్ చేస్తున్నారా? సవాల్ విసిరారు కాబట్టి మా జబర్దస్త్ కి మీరు రండి, తెలుసుకున్నారు సార్. ఓకే 31st లో చూద్దాం. వాళ్ళు మన సెట్ వస్తే మనం ఎంత గౌరవించాం కదా నాగబాబు గారు. మన వాళ్ళని వాళ్ళు కొట్టారంటే మాత్రం వదిలిపెట్టకూడదు. మనకి చాలా గౌరవం అన్ని చూస్తాం రోజా, వీళ్ళకి లేదు. సో ఈ న్యూ ఇయర్ ని వాళ్ళని టార్చర్ పెట్టి ఎంజాయ్ చేద్దాం, సంపేద్దాం అంతే. ఇప్పుడు రండి, ఎవరు వస్తారు ఎవరు ఆపుతారు చూస్తాం. మేమంతా కలిసి ఈ సెట్ అంతా కబ్జా చేసి జబర్దస్త్ అయిపోతాం. ఎవరు ఆపుతారు చూస్తా. మాట్లాడుతున్నా శనివరా, ఇక్కడికి వచ్చి నువ్వు రా మాట్లాడు. ఏంటి ఛాలెంజ్? అంటే పర్లేదు,
ఛాలెంజ్ చెప్తాను త్వరగా ఒకసారి కొట్టు 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 తోడంట కొట్టు 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 ఇది కొట్టు ఇద్దరు ఒకేసారి Hi Niharika, welcome to Jabardast. వెల్కమ్ టు జబర్దస్త్. వెల్కమ్ టు జబర్దస్త్. ఏంటి రాత్రికి రాత్రి మా డీజే సెట్ మార్చేసి ఇలా కబ్జా చేస్తారా మీరు? చూడమ్మా, మీరు కబ్జా చేయాలంటే స్కెచ్ చేయాలి, నేను కబ్జా చేయాలంటే కంటి చూపు చాలు. ఎట్లా చెప్పినా అట్లా చెప్తా. ఏమన్నానా? అసలు ఈ స్టేజ్ మీద మీకేం పని సార్? నేను తెలుగు భాష లెక్క ఆడా ఉంటా ఈడా ఉంటా. ఉన్నారు సార్, కానీ మా స్టేజ్ మీద ఏం చేస్తున్నారు? అరే ఏ స్టేజ్ మీకు వచ్చే స్టేజ్ అయినా స్టేచర్ అయినా మాకుంది. ఎట్లా చెప్పినా బాగా చెప్పలే. ఓకే సార్, ఆ. మళ్ళీ మాతో పోటీ కదా న్యూ ఇయర్ అని. మీతో మాకు పోటీ ఏంటమ్మా, మాకు మేమే పోటీ, మాకు మేమే ఛాలెంజ్. అరే చిన్న పిల్లలమ్మా మీరు, జుజుబి మాకు. చిన్న పిల్లలని తీసి పడేకండి సార్, ఇప్పుడు మా తరుణ్ మాస్టర్ వస్తారు. తరుణ్ మాస్టర్ ఎవరైనా ఆ, పేపర్లో చింపుతుంటాడు. ఆ, అయ్యో పాపం, చూస్తావు ఏంటి ప్రాబ్లం ఏంటి ఆయనకి? ఆయనకి గనక తిక్క రేగింది అనుకో. మీ తరుణ్కి తిక్క రేగాలి, మాకు ఆల్రెడీ 24 hours తిక్కలోనే ఉంటాయి. నేను ఒప్పుకోను సార్, ఇది ప్లీజ్ మా టీ షర్ట్ మీరు వెళ్ళిపోండి. లేదులే పాప, నువ్వు రోజా పని గారు చేయమ్మా. మీరేంటంటే సైలెంట్ గా కూర్చొని ఎంజాయ్ చేస్తున్నారు? కాదు నేహా, మీ వాళ్ళు మా సెట్ కి వస్తే మేము గౌరవించి పంపించాం. మీరు అలాగే సీను వచ్చినప్పుడు గౌరవంగా అంటే పంపించండి. నేను గౌరవంగా చెప్పాను సీను. ఏం చెప్పారు పిల్లలతో కొట్టించు బయట ఈ పంపించు. అమాయకుణ్ణి, పసి మనసుతో ఉన్నటువంటి పిల్లవాడిని ఇంత దారుణం. ఛే! మీ మనుషులు కాదమ్మా మీరు, మీరు చాలా క్రూయల్ పీపుల్. మీరు చిన్న పిల్లని చేసి మీరు అందరు నా మీద పడిపోతున్నారు కదా. నాకంటూ ఒక పెద్ద దిక్కు నువ్వు అనుకున్నా నాన్న, ఇప్పుడు కాదు. నాకు ఒక పెద్ద దిక్కు ఉన్నాడు, నేను తీసుకొస్తాను, మా అన్నని తీసుకొస్తాను. ఎవడాడు? స్కిట్ ప్రాక్టీస్ చేస్తారా చెప్తా. సూపర్ నాగబాబు గారు, ఇవాళ న్యూ ఇయర్ ఎపిసోడ్ ఇంకా ఇలా అనొద్దు కానీ కబ్జా చేసాం, ఇంకా సూపర్ గా రెచ్చిపోవచ్చు మన అంతే. మనకు అడ్డే లేదు. పండగలా దిగి వచ్చావు, ప్రాణాలకు వెలుగిచ్చావు, రక్తాన్నే ఎరుపెక్కించావు. మా తోడుకు తోడయ్యావు, మా నీడకు నీడయ్యావు, మా అయ్యకు వండై నిలిచావు. నువ్వు తీసుకొస్తా అంది అన్నయ్య అంది రవీనా. ఇస్త్రీ వేసుకొని బట్టలు వేసుకొస్తే పెద్ద యాంకర్ అయిపోవమ్మా నువ్వు. హలో, భూమి పుట్టినప్పటి నుంచి యాంకరింగ్ చేస్తున్నావు, ఎంట్రీలు రీ ఎంట్రీలు వరకే. డీజే సీజన్ 1 నుంచి ఆవిడే. ఇది డీజే సెట్, చిన్న పిల్లని చేసి ఆడుకుంటున్నారు. ఎవడొస్తాడో చెప్తా, ఎవడొస్తాడు. పొట్టడా సైజ్ చూసుకుని మాట్లాడా. ఎప్పుడైనా ఎక్కడైనా డీజే మాదే. హలో రవి. అబ్బా, రోజా గారు లాగా యాక్టింగ్ చేస్తున్నావు, రోజా అయిపోతావా? హలో మిస్టర్ రవి. దొంగవి నువ్వు, డాడీ గారు లాగా మాట్లాడుతున్నావు కదా. ఇప్పుడు డాడీ గారిని ఇన్వాల్వ్ చేయకీడ. అమ్మా నువ్వు, ఇది మా సెట్, మేము చేసుకుంటూ పో. హలో, అక్కడ లుక్ ఏమైంది? హాయ్ రవి. హాయ్ రవి. ఏ రవి ఎంత రెచ్చిపోతున్నావు? సార్ లేదు సార్, అంటే జబర్దస్త్ బాగుంటుంది. నాన్నొచ్చాడని చెప్పలేదు అంటే చెప్తే నువ్వు రావు కదరా. ఆయన వస్తే నేను ఉండను కదా. రవి నువ్వు ఉంటేనే నేను ఉంటా రవి. పక్కన రోజా గారు కూడా ఉన్నారు, నాకు ముందే చెప్పొచ్చు కదా. అప్పుడు రవి నాకు తడ రవి. అదే సార్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తామని వచ్చాను రవి సార్. రవి రవి చూడు రవి, మన సెట్ కొచ్చి మనల్ని అంటున్నారు, వెళ్ళు. నీకు ఆఫ్టర్ ఆల్ దడ, నాకు ఆయన అంటే ఇది. లేదు సార్, హ్యాపీ న్యూ ఇయర్. మీ న్యూ ఇయర్ రెజల్యూషన్ ఏంటి సార్? సార్ ఇది డీజే మాది సార్. డీజే ఎక్కడ రాసి చూపించారు, నాకు అర్థం కావట్లా. వీళ్ళ ముగ్గురిని తట్టుకోవాలంటే మన ఇద్దరం కాదు, మన పెద్ద దిక్కు రావాలి రవి. అది అతను. ఇక్కడే ఉండండి. ఎల్లు తీసుకురా పప్పు. హలో, మీరు వెళ్ళవయ్యా, మీరు ఆ వెళ్ళు. సెలబ్రిటీని చూస్తేనే సగం చచ్చిపోతారు తెలుసా. నువ్వు భయపడి నువ్వు ఇక్కడే సులభ్ కాంప్లెక్స్ ఆవు. ఇప్పుడు ఎవరు వస్తారు? భయపడి అడిగంతా ఉనక పుల్లి సింగం వచ్చిందే, వాళ్ళు పారిపోయారే. చూపుతోటి తిరిగి తిరిగి వచ్చారు, బగ బగమని మండిపోవా, ఆశ పారే టపాసు. రవి ఏమైందిరా?
ఎవరో పెద్ద మనిషిని తెస్తానన్నావు, ఎక్కడ కనిపించడం లేదు. పెద్ద మనిషి కనపట్లా? ఎక్కడ నాకు కనిపించడం లేదే. హాయ్ రోజా గారు. హాయ్ లాస్య, వెల్కమ్ టు జబర్దస్త్. అది కాదు డీజే. చూడమ్మా వెనకాల చూడు. నిహారిక ఏం జరుగుతుంది ఇక్కడ? మాకు మాట్లాడడానికి లేక నిన్ను తీసుకొస్తే మళ్ళీ నన్ను అడుగుతావు ఏంటి? నువ్వు అడుగు గట్టిగా. అక్కడ వాళ్ళిద్దరుంటే నన్ను మాట్లాడమంటే నువ్వు మాట్లాడు. అమ్మా అప్పండి, ఆ పక్కెళ్ళి ఆడుకోండి. బుడగలు చాలా ఇచ్చే వాళ్ళకి ఆడుకుంటారు. ఇది నాది. తొక్కమ్మా నువ్వు తొక్కు. జబర్దస్త్ వస్తే మన పంచులు కూడా పేలట్లా. జబర్దస్త్ వస్తే ఆ బుడగలు కూడా పేలట్లేదు. ఒక్కటేం అర్థమైందంటే జబర్దస్త్ కి ఇప్పుడు రేటింగ్ కావాలి. డీజే ని వాడుకుంటే మీకు వస్తుందని అనుకుంటున్నారు, అది మీ తప్పు కాదు. అంత సీన్ లేదు రవి. నిజంగా మీకు ధైర్యం ఉంటే మీ సెట్కి వచ్చిన సీనును కొట్టడం కాదు, ఇక్కడ మాతో పోటీ పడి గెలిచి మీరు గ్రేట్ అని ప్రూవ్ చేసుకోండి. సీను అక్కడైతే ఇక్కడ నేను తొడగొడుతున్నాను. చలో ఛాలెంజ్. మేం గెలిస్తే డీజే నంబర్ 1 అని ఒప్పుకోవాలి మీరు. మీరు గెలిస్తే మీ సెట్ మీకు ఇస్తాం, పోండి. మా సెట్ తీసుకొని మళ్ళీ మాకే ఇస్తారా? బాగుందండి. రవి, లాస్ట్ టైం మేము జాలిపడి మీది నెంబర్ 1 ఒప్పుకున్నాం కదా. ఇప్పుడు జాలితో కాదు, జెన్యున్ గా ఒప్పుకుంటారు. చూడండి, అది మీరు చేస్తారా పని? సరే సార్, ఎవరు గెలుస్తే వారు చేద్దాం. ఓకే, డన్ డన్ డన్. ఏదేమైనా జబర్దస్త్ మాకు నవ్వించడం తప్ప ఇంకేం రాదు. మీరు ఎంత లొల్లి చేసినా కానీ మేము నవ్విస్తాం. మా వాళ్ళు వచ్చి స్కిట్ చేస్తారు, మీరు చూసి హ్యాపీగా నవ్వుకోండి. ఓకే, అస్తమాను పెదవినట్ట కొరకమ్మకే, ఇస్తరాకు నడుము నిట్ట తిప్పమ్మకే, తాబరాకు లాంటి వయసు చూపమ్మకే, గుండె ఆగిపోతాందే, పండు కాగిపోతాందే. ఓకే, హాయ్ హలో నమస్తే సత్ శ్రీ అకాల్ సలాం వాలేకుం. చంటి క్యాప్సూల్స్ ప్రెజెంట్స్ సంసారం ఒక రణరంగం. ఈ సంసారం ఒక రణరంగం గురించి చెప్పాలి అంటే ఒక దున్నపోతుకి 2 కుక్కలకి మధ్య గొడవ పడదు, కామన్ అది. అవునండి. కానీ ఒక మగాడికి ఒక ఆడదానికి మధ్య కొట్లాట కామన్ కాదు. ఒక మగాడు ఎందుకు గొడవ పడతాడు, ఒక ఆడది మగాడి మీద ఎందుకు గొడవ పడుతుంది, దీని గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే ముందుగా మనం పిలవాలి జబర్దస్త్ భాస్కర్. లెట్స్ వెల్కమ్. దుబాయ్ సెంటే తెచ్చా, జపాన్ పౌడర్ తెచ్చా, మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు కోసుకొచ్చా. నమస్కారం సార్, క్యాప్సూల్ డబ్బా తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. కూర్చోవచ్చు. ఇంకా భాస్కర్ అంటే ఒక మంచి పందికి బట్టలు వేసినట్టు, దున్నపోతు కొత్త బట్టలు కొనుక్కున్నట్టు, అడవి పంది మరి వేసుకుంటుందో లేదో తెలియదు, ఇతన్ని చూస్తే తెలుస్తుంది. అయ్యే మీ గురించే చెప్తున్నాను. ఇతనికి ఒక సమస్య వచ్చింది, దాని గురించి తెలుసుకోవాలంటే ఇతని మీద కంప్లైంట్ చేసినటువంటి ఆవిడని పిలవాల్సిందే. ఆవిడే మన DNA ప్రోగ్రామ్ లో ఎప్పుడు డాన్స్ చేసిందో ఎవరికి తెలియదు కాబట్టి ఆవిడని మనం పిలిచేద్దాం. డి వినోదిని. ఏం చెప్పను నిన్నెలా ఆపను, ఓ ప్రాణమా నిన్నెలా. ఎక్కడైనా సైకియాట్రిస్ట్ ఉంటారు, సైకో ఆర్టిస్టులు కూడా ఉంటారు. సైకియాలజిస్ట్ మీరు ఎప్పుడైనా చూసారా? మీకు చూపిస్తాను. లెట్స్ వెల్కమ్ లైలా రాణి. చప్పటి కొట్టే పోయే కాలం వచ్చిందా మీకు? ఎవరికి పడితే అది కొడతారు, ఇవి కొట్టరా? లైలా రాణి రావాలి. వచ్చింది. అమ్మా ముందుగా మీరు చెప్పండి, మీ సమస్య ఏంటి, మీకు ఏం పోయే కాలం వచ్చింది? కనిపిస్తున్నాడండి ఆ, జబర్దస్త్ చేసే భాస్కర్ అండి. ఆ. నన్ను ఆ. ప్రేమించి చీకట్లో మోసం చేశాడండి. ఈ అమ్మాయిని చీకట్లో మోసం చేశావు. ఆవిడెవరో కూడా తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా. నేనెవరో నీకు తెలీదా? ఏంట్రా వెళ్ళమంటున్నావు? నన్ను ప్రేమించి చీకట్లో మోసం చేసావు కదరా, నేనెవరో నీకు తెలీదా? ఏంటి ఇంటికెళ్ళి మాట్లాడేది ఏంటి? ప్రోగ్రామ్కి వచ్చాడు, ఇంటికెళ్ళి మాట్లాడమంటే సిగ్గుపడుతున్నావు కూడా. పిచ్చి పిచ్చి చేసలేకండి. సమస్య ఏంటి? నువ్వు మనిషి దున్నపోతలా ఉన్నావు, ఒక ఆడపిల్లని పట్టుకొని సన్నగా కత్తిలాగా ఉంది ఫిగర్, ఈ అమ్మాయిని పట్టుకొని మీరు చీకట్లో మోసం చేస్తావా? నీ అబ్బా చీకట్లో ఏంటి నిన్ను ఎప్పుడు నేను చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. అని ఎవరు పడితే వాళ్ళు వచ్చి నేను ప్రేమించానంటే ఎలా కుదురుతుందండి? ఏమో ఎవరికి తెలుసా? పందికి బట్టలేసినట్టు భలే బ్రహ్మాండంగా ఎవరో నాకు తెలీదు. మీకు విషయం తెలుసా? చెప్పమ్మా. మేము ప్రేమించుకున్న రోజుల్లో అయ్యో అమ్మా నాన్నల ప్రేమ ముందు నీ ప్రేమ ఎంతో గొప్పది అన్నాడు సార్. తాజ్మహల్ అందం ఎంత, నీ అందం ముందు వెంట్రుకతో సమానం అన్నాడు సార్. వాడికి సిగ్గు లేక ఆ మాట ఉండొచ్చమ్మా. కూర్చోండమ్మా. సిగ్గు లేకుండా అది వెళ్ళలేదు సార్.
సార్ ఒక విషయం అండి, ఆ. ప్రేమించిన మాట వాస్తవం, ఆ. కాకపోతే మా ఇంట్లో ఒప్పుకోకుంటే ఎలా పెళ్లి చేసుకుంటామండి? చెప్పండి, ఇంట్లో ఒప్పుకుంటే ఏ కొడుకని ఒప్పుకుంటారా? ఓకే ఐ కెన్ అండర్స్టాండ్ యాజ్ ఎ మేల్. భాస్కర్ గారు ఇంట్లో వాళ్ళని మనం చప్పట్లు కొట్టి మరి పిలుద్దాం, గట్టిగా చప్పట్లు కొట్టాలి. చూడమ్మా, ఇప్పుడు కుర్రాడు పాపం పిల్లాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు. మీ అన్న ఏగా కడుపు కన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా? వాడు నా మొగుడు రా. అయ్యో ఈ అమ్మ కడుపు కాలే, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదంటే ఏ చెల్లెలో అమ్మ అనుకున్నా కానీ పెళ్ళాన్ని ఒప్పుకుంటే ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా. ఏం మనిషిరా నువ్వు? సార్ అవన్నీ కాదు, మీరే దీనికి ఏదో పరిష్కారం చూపించండి. సార్ ఆ? వాడు నాకు ఇచ్చి పెళ్లి చేయాల్సిందే సార్, నాకు న్యాయం చేయాలి సార్. అంటే ఇదేవతి ఈ పిల్లే మీ వాడు మోసం చేశాడని చెప్తోంది. దీన్ని మోసం చేసిండా? ఆ. ఈడు ఆ. నీకు అరే కొడుక స్కిట్లు చేయరా అంటే డీకెళ్ళి ఢీ పెట్టుకున్నావురా సార్ ఢీ పెట్టుకుంటావురా. ఏ అన్న అంతే. వీళ్ళ సమస్య చాలా క్లిష్టంగా ఉంది. ముందుగా లైలారాణి గారిని అడిగి తెలుసుకుందాం. లైలారాణి గారు మీరు చెప్పండి, వీళ్ళ సమస్య మీకు అర్థమైంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు ఇప్పుడు? చంటి గారు, ఆ. అసలు వీళ్ళిద్దరూ ఎక్కడ కలుసుకున్నారు, ఎలా కలుసుకున్నారు, అది తెలిస్తేనే కదా సమస్యకు మనం పరిష్కారం చెప్పగలం. మంచి ప్రశ్న వేశారు, కూర్చోండి. ఇప్పుడు మీరు ఎక్కడ కలిశారు, ఎలా కలిశారు? అసలు యాక్చువల్ గా మా ఫ్లోర్ కి ఆ ఫ్లోర్ కి పెద్ద తేడా ఉండదండి. దానికి కామెడీ కావాలండి, నాకు డాన్స్ కావాలన్న. ఆ. ఇద్దరం కలిసి ఒక రోజు ప్రాక్టీస్ చేస్తున్నాం. ఆ. ఆ ప్రాక్టీస్ రోజు ఒకసారి ఆ రోజు ఏం జరిగిందంటే ఇలా స్టెప్ నేర్పించి ఇలా కొట్టు అలా టచ్ అయింది సార్. ఆ. అప్పుడే పెద్ద ఉరుము వచ్చింది సార్. ఉరుము వచ్చి ఇది నా మీద పడింది సార్. ఇద్దరు వెళ్ళి ఇలా సోఫా మీద పడ్డాం సార్. నేను అడుగుతా, గత 2 సంవత్సరాల నుంచి హైదరాబాద్ వర్షాలు ఇవ్వలేదు, ఎక్కడ ఊరిమినాయి, ఎక్కడ వర్షం వచ్చి కొడక నువ్వు కొట్టుకోవద్దమ్మా. మీరు గొడవలు పెట్టుకోవడానికి వచ్చారా, సమస్య సాల్వ్ చేసుకోవడానికి వచ్చారా? నువ్వు ఛానల్ గురించి రేటింగ్ కోసం ఇదేవకు గడ్డమాడ పడతావు. చంటి గారు, ఆ. ఈవిడి ప్రోగ్రామ్ కి వచ్చే ఇంత అడావిడి చేస్తుంది, ఆ. ఇంత వైలెన్స్ సృష్టిస్తుంది, అవును. మరి ఇంట్లో భర్తతో అని ఏమైనా సుఖంగా హార్ష్గా బిహేవ్ చేస్తుంది. నీకు పెళ్ళైందా? అయ్యింది. మొగుడు ఉన్నాడా? ఉన్నాడు. నీ మొగుడు కూడా ఇంకో దాంతో పెట్టుకుంటే నువ్వుకుంటావా? నాకు ఎప్పుడు ఆ సంవత్సరాలు సార్ ఒక విషయం చెప్తాను సార్, ఆ. నువ్వు కొట్టనంటే చెప్తా. చెప్పు. ప్రియురాలు అనేది పెప్పర్మెంట్ బిల్ల లాంటిది సార్. నోట్లో వేసుకుంటే లాస్ట్ వరకు అదే టేస్ట్ ఉంటుంది. అవును. బెల్లం బొబ్బులు గమ్ము లాంటిది, స్టార్టింగ్ లోనే తీయగా ఉంటుంది, తర్వాత సప్పగా ఉంటుంది. అరే Very భార్గవ్, good. ఇట్రా రా. ఇట్లా. ఇట్రా రే, ఇట్రా. కొట్టకో. కొట్టని కాదు, ఇట్రా కాలు ఎరగొడితే ఇట్రా. పెప్పర్మెంట్ తీయగా ఉంటది, నేను కూడా ఒప్పుకుంటా. అయిపోయిన తర్వాత తీయగానే ఉంటది, కానీ బబుల్ గమ్ ఫస్ట్ తీయగా ఉంటది, కానీ నమలేంత వరకు నమలుతూ ఉండాలి. బబుల్ గమ్ మాత్రం అరగదు. కాదు, ఇప్పుడు ఏమంటారు? ఇప్పుడు ఆ అమ్మాయితో మీరు మీ ఆయనకి ఇచ్చి చేద్దాం అనుకుంటున్నారా? కుదరదు, అట్లా కుదరదు. ఎట్లా ఎందుకు కుదరదు? కుదరదు? విడాకులు ఇవ్వచ్చుగా? విడాకులు ఎందుకు ఇస్తారా? మరి అమ్మాయి జీవితం నాశనం అవుతుంది కదా. నాశనం కాకోకో, దాది నా జీవితం వచ్చింది అనుకో చెప్పుచ్చి కొడతా కొడక. సార్ మీరు మాత్రం నాకు అతని నుంచి పెళ్లి చేయాల్సిందే సార్. సార్ నాకు ఇద్దరు ఇచ్చిన బాధ లేదు, 1+1 ఆఫర్ అనుకుంటా. ఈ రోజు ఈ సమస్యకి నేను ఇచ్చే సొల్యూషన్ ఏంటంటే, ఇలా రా భాస్కర్ గారు, ఇలా మీరు ముందుకు రండి. ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు 3వ పెళ్లి చేసుకోండి. పర్లేదు. ఎందుకు చెప్తున్నానంటే, మీరు ఈవిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆవిని పెళ్లి చేసుకుంటే ఇద్దరు కొట్టుకుంటున్నారు. అవును. ఓకే, మీరు 3వ పెళ్లి చేసుకున్నారనుకో, దాంతో హ్యాపీగా కాపురం చేసుకోవాలి. వీళ్ళిద్దరు కొట్టుకొని వస్తుంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. ఏం చెప్పావురా? ఏం చెప్పావురా? మంచి సొల్యూషన్ చెప్పా. అది ఏం చెప్పావు? ఏయ్! ఏం చెప్పావు? యాంకర్ మీదకి వస్తారంటే, ఏయ్! మేమిద్దరమే కొట్టుకుంటాము, మళ్ళీ 3వ రమ్మంటావు. సిగ్గుందా? తప్పే ఉంది. తప్పేందా కదా? నాగబాబు గారు, రోజా గారు చెప్పండి. చంటి బ్రహ్మాండం ఉంది. సంసారం ఒక రణరంగం. చంపేశాం అంతే, సమస్య లేదు. చూడండి, బాగుంది చంటి. రోజా గారు, స్కిట్ అంతా చూస్తే సుధాకర్ కనుక అమ్మాయి పుట్టుంటే నిజంగా చాలా మంది మగాళ్ళకి దెబ్బలు తప్పిండు. మగాడే సరిపోయింది కానీ మా మగజాతి నిలబెట్టింది.
అవును రవి, అసలు మీరు స్కిట్ చేస్తుంటే ఫుల్ ఫోనే చూసుకుంటూ ఏదో కొట్టుకుంటున్నాడు. ఏంటి మెసేజెసా? మా వెంట కూడా కొంతమంది ఉన్నారు, మేము పిలుచుకుంటున్నాం బయట వాళ్ళని. ఎవరు? మా పెద్ద దిక్కులు వస్తున్నారు. ఎవరు? మా పెద్ద దిక్కులు. అంటే మీకు దిక్కు లేదు, మీరు ఇంకో పెద్ద దిక్కులు తెచ్చుకుంటారు. ఏదో మాకు దిక్కులు ఉన్నారు. ఏ దిక్కు లేకపోతే ఈ దిక్కుకు వచ్చారు, గుర్తుపెట్టుకో. ఈ కామెడీ నేను చేస్తా, నాలాగా డాన్స్ నువ్వు చేస్తావా? ఓ అబ్బా, ఒక డాన్స్ కామెడీ చేసేవాళ్ళు డాన్స్ చేయగలుగుతారు, సీట్లు పడతాయి. సీట్లు కొట్టే వాళ్ళు డాన్స్ చేయగలుగుతారా? అలానే డాన్స్ చేసే వాళ్ళు కామెడీ చేయగలుగుతారా? చేయలేరు. చంటి ఆగు. నాగబాబు గారు చెప్పండి. మీరు స్కిట్ చేయండి చూద్దాం. అది చేయండి, ఫస్ట్ స్కిట్ చేయండి అంటున్నాడు. కాదు మిమ్మల్ని అంటున్నాను. మాకు అదిరిపోయే డాన్సర్లు ఉన్నారు. మాకు మేము ఎందుకు రాడు చిన్న పిల్లలతో మాకు ఎందుకని వదిలేసి. చిన్న పిల్లలు కష్టపడే స్టేజ్ మీద ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు గట్ట వేసుకుని ఒకరి మీద ఒకరు ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఒక రకంగా అది కరెక్ట్ కాకపోతే కానీ మన కర్మ అనుకోవాలి ఒకసారి. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు నిజంగా అయితే గడ్డను తీసి ఒకసారి లేడీ గట్ట పేయండి, తెలుస్తుంది. మాకంత అవసరం పడదండి. ఎందుకంటే మా షోలో లేడీస్ ఉన్నారండి. మా వాళ్ళు వేయలేదు లేడీ గెటప్. ఏం మాట్లాడుతుంటారేమో. ఇగో పెద్ద మనిషి చెప్పు, లోపల ఫోన్లో చెప్పమంటే ఏడుస్తూ పక్క వెళ్ళిపోయింది. ఇంకేం మాట్లాడతారా మీరు అంతానే? రెడీగా ఉండండి, మా వాళ్ళు వచ్చేస్తున్నారు. సొంతం 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 నీకా నాకా హే నీ. బగ 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 తెగ మరిగిన రక్తం మాదే మాదే హే. తెగ 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 పైకెగిరిన పందెం మాదే మాదే హే. వేద్దాం సై చూద్దాం సై, కత్తెర కొరలకు కత్తుల మొడలకు యుద్ధం సై సిద్ధం. సరే నువ్వు ఎందుకు జబర్దస్త్ లాగా డల్ గా ఉన్నావు? ఏం చేద్దాం? డీజే లాగా బ్రైట్ గా ఉండొచ్చు కదా. ఉండడానికి ట్రై చేస్తున్నా, ఉండనివ్వట్లేదు. సరే ఇప్పుడు ఏమైంది? వాళ్ళకి ఎక్కడ దిక్కు లేకపోతే మన స్టేజ్ ని కబ్జా చేసుకోవడం ఏంటండి? కబ్జా చేయాలంటే దిల్లుండాలి రవి. రవి రిలాక్స్, వాళ్ళ సెట్ చాలా చిన్నగా ఉంది. మన సెట్ చూడండి ఎంత గ్రాండ్ గా. అది వాళ్ళ సెట్ చెంటిలా ఉంటది, మన సెట్ తరుణ్ మాస్టర్ లా ఉంటది. మీ వెనకాలే మీకు ఇది అవుతున్నాడు. హృదయం లాగా ఉంది అన్నారు. తరుణ్ మాస్టర్ హృదయం లాగా ఉంది అన్నాను. శేఖర్ మాస్టర్, మీకు నేనంటే అంత ఇష్టం కదా, మళ్ళీ మా మీదే పోటీకి తొడగొడతారేంటి? ఒక వికెట్ డౌన్. రోజా గారు, నేను మీకు చాలా పెద్ద 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 ఫ్యాన్ అండి. మీ కళ్ళంటే చాలా ఇష్టం. మీ స్మైల్ ఇంకా బాగా ఇష్టం. శేఖర్ మాస్టర్, నా కళ్ళంటే మీకు ఇష్టం, నా నవ్వంటే మీకు ఇష్టం. అటు చూసి మాట్లాడలేకపోతున్నాను హారిక. శేఖర్ ఒక నిమిషం. రోజ్ 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 రోజా పువ్వు వదిలే. రోజా పువ్వు ఎవరిని వదిలేస్తారా మాస్టర్? వదలలేము. ఎవరు మన్ను? అనసూయ మా యాంకర్. కాదు, కృష్ణానగర్ జూనియర్ ఆర్టిస్ట్. నాగబాబు సార్ పేరు చాలా పెద్దగా ఉంది సార్. సుమా గారు లాగా షార్ట్ గా 2 అక్షరాలు ఉంటే బెస్ట్ సార్. అనసూయలో ఫస్ట్ ఆ, లాస్ట్ లో యా తీసుకోండి సార్. ఆ యా. అందరూ ఒకటి గమనించండి, మన జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత పనిచేస్తుందో. ఎన్ని జోకులు వేస్తారండి ఇక్కడ. వీళ్ళని చూస్తే నీకేమర్థమైంది? నీ పేరులో ఉన్న అనసూయలో నా తీస్తే అసూయ. అది రోజా గారు. శేఖర్ మాస్టర్, లాస్ట్ 31st నైట్ మీరు చూసారు మేము ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాం. డీజే నుంచి ఒక అబ్బాయి వచ్చి మాకు సవాల్ విసిరితే ఓకే అని స్వీకరించి వచ్చాం. కానీ ఈ 31st నైట్ కి మా సీను వచ్చి సవాల్ విసిరితే లాస్ట్ కి పిల్లి లాంటి లాస్ట్ కూడా కొట్టింది. సో మేమేంటో ప్రూవ్ చేసుకుంటాం. రోజా గారు, మీరు చాలా అందంగా ఉంటారు. శేఖర్ మాస్టర్ గారు,
ఒక్కసారి లాస్ట్ 31st సాంగ్ ఒకసారి గుర్తు చేసుకోండి. అవసరం లేదు. డీజే 1 ఫంక్షన్ కి వచ్చారు, సంతోషం. ఓడిపోయారు, ఇంకా సంతోషం. ఓడిపోలేదు, మీ సెట్ కి వచ్చాం కదా అని పోతే పోనని పొగిడాం. ఈ రోజు రియల్ కాంపిటీషన్. మాకంటే మీకు టీఆర్పీ ఎక్కువ ఉంది కదండి. మా ప్రోగ్రామ్ లో ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు. టీఆర్పీ ఎక్కువ ఉందా లేదా? మాట్లాడరే ట్యాంక్ బండ్ దగ్గర బిందెతో కొట్లాడుకుంటే అదులుకిరా. ఈ రోజు థర్స్డే, ప్రజలందరూ నవ్వు కోసం ఎదురు చూస్తున్నారు. మీరే కాదు, మీకంటే ఎక్కువ మేము నవ్విస్తాం మా డాన్సుల ద్వారా అంటున్నా. మీ దగ్గర మీరు స్కిట్లు చేస్తే నవ్వుతారు, మేము డాన్సులు చేస్తే నవ్వి అరుస్తారు, కెవ్వింతలు పెడతారు. ఇలాంటి డాన్సులు కూడా ఉంటాయని చేస్తారంట. ఓకే, డాన్స్ అంటేనే వాడంటేనే నవ్వు, వాడే భూషణ్ గాడు వాడు వస్తున్నాడు. రోజా గారు, నేను మీకు చాలా పెద్ద 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 ఫ్యాన్ అండి. చిరంజీవి సార్తో చేసొచ్చిన ముగ్గురు మనగాళ్ళు రెయిన్ సాంగ్ అండి. వైట్ శారీ వేసుకుని ఉంటారు. సిగ్నేచర్ మూమెంట్ నేను పైన చేస్తే తరుణ్ కింద నీస్ మ్యాచ్ చేశాడు. ఒకసారి మీ డీజేలు పెట్టవా మొత్తం. డాన్స్ ట్రూప్, జబర్దస్త్ ట్రూప్ కాంపిటీషన్. అలా అయితే నేను రెడీ. మనం డాన్స్ చేస్తాం, జోకులు చెప్తాం, వాళ్ళు డాన్స్ చేస్తారు, జోకులు చెప్తాం. తరుణ్ మాజు తొక్కలేదు మామే జోకులు వేస్తున్నాడంట. మమ్మల్ని పదే పదే పాడుతున్నా పాడిన పాటే. మీరు డీజేలో అలర చేస్తున్నారు. మీరు ఏ జోకు లేకపోయినా హే ఇక్కడ ఇక్కడ ఒత్తులు ఆరిపోతున్నాయి. మా 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 లీడర్స్ ఎంత కష్టపడి జోక్స్ చేస్తారో, అద్భుతమైన స్కిట్లు చేస్తారు. మేము వాటికి నవ్వుతున్నాం, ఒట్టే నవ్వం మేము. మీకు దమ్ముంటే గట్స్ ఉంటే కామెడీ చేయండి, మమ్మల్ని కొంచెం నవ్వించమని చాలు. ఇప్పుడు మీకు కామెడీ నేర్పించింది ఎవరో తెలుసా? మా కామెడీ నేర్పించేది డాన్స్ డీ ప్రోగ్రామ్. అది గుర్తు పెట్టుకో. పెట్టండి కావాలంటే December 31st కి రమ్మనండి. ఆయన డాన్స్ ఏమంటే మేము డాన్స్ చేస్తాం. మా రోజా డాన్స్ చేస్తాం కావాలంటే జడ్జిగా. నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న నా కసి కళ్ళకు చిక్కు చిక్కు చిందై అన్న. శేఖర్, ఇంకా 50 years తర్వాత చూడు, రోజా గారి ఫేస్, ఆ ఐస్, ఆ స్మైల్ అంతా అలాగేనే ఉంటుంది చూడు. మాస్టర్ గారు ఏం వేసినా అది సోదర గోలి. తరుణ్ అండ్ బాయ్స్ అందరూ జబర్దస్త్ గా చేశారు, సూపర్ గా చేశారు. మొత్తానికి నిహారిక, ఈ పర్ఫార్మెన్స్ ఏమి? జబర్దస్త్ పర్ఫార్మెన్స్. హలో తరుణ్ మాస్టర్. ఎవరు?
Ladies and gentlemen, boys and girls and all the fans, here comes the Power King and we call him నాగబాబు గారు. देखो देखो गब्बर सिंह ఆల్ ఇండియా కి హైపర్ సింగ్ వీడి పేరు వింటే గుండాల గుండెలో నగుళ్ళ సౌండింగ్ వీడి బాడీ స్టీల్ కేసింగ్ వీడి నరం నైలాన్ స్ట్రింగ్ వీడి పేరు రెక్టర్ కాకి డ్రెస్ కే కొత్త కలరింగ్ సతా కే స్పెల్లింగు కొట్టాడో స్వెల్లింగు కళ్ళల్లో ఫరింగు ఏ విలన్ కన్నా డెత్ వార్నింగు బై బర్త్డే పుడ్డింగు పవర్ కే బ్రాండింగు హై ఎండ్ స్టైలింగు వీడి ఫాలోయింగ్ ఏ మైండ్ బ్లోయింగ్ నాగబాబు గారు, నాగబాబు గారు, ఇదే నాగబాబు గారు జబర్దస్త్ పర్ఫార్మెన్స్ కి కోటు సూటు వేసుకొని హీరో లాగా వచ్చారు. ఎందుకంటే ఆయన జబర్దస్త్ చైర్ లో కూర్చొని నవ్వేటప్పుడు పళ్ళు మాత్రం తెలియాలి, కానీ ఈ కెమెరా డిపార్ట్మెంట్ నుంచి ఆయన టాన్సెల్సే చూపిస్తున్నారు. ఓకే, ఈ సెట్ లోకి జబర్దస్త్ మీరు ఎందుకు వచ్చారు సార్? చూడమ్మా, చూడప్ప సిద్ధప్ప ఫ్లో కట్ చేయకు, డైలాగ్ మర్చిపోతా. నేను సింహం లాంటోండి. అది గడ్డం గీసుకోదు, నేను గీసుకోగలను. మిగతాదంతా సేమ్ టు సేమ్. మాస్టారు, టాన్సిల్స్ కాదు, మా వాళ్ళు వేసే జోకులకి మీ కడుపులో ఉండే పేగులు కూడా కనపడాలని అవుతారు మీరు. అయినా లాస్ట్ పంచ్ మంది అయితే దానికి వచ్చే కిక్కే వేరప్ప. సూపర్ అండ్ సదా. వెల్ సార్, వెల్కమ్ ఆన్ డి జూనియర్స్. థ్యాంక్ యూ సదా. ఇట్స్ సో నైస్ టు హ్యావ్ యూ హియర్. అండ్ శేఖర్ మాస్టర్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శేఖర్. మీ పర్ఫార్మెన్స్ చూస్తున్నాం సార్. మీ జబర్దస్త్ టీం చేసే చాలా బాగుంటున్నాయి, మా వాళ్ళు కూడా చేసే కూడా బాగుంటాయి సార్. చూసి మీరే జడ్జ్ చేయండి ఏది బాగుంటుందో. శేఖర్, ఎందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావా? ఆయన చూసేదానికి అంత హైట్ పర్సనాలిటీ. భయపడొద్దు, ధైర్యంగా చెప్పు. యమహో యమా. దిస్ ఇస్ సుమా. ఏ చాయ్ కాఫీ, చాయ్ కాఫీ. సకుబాయ్ జరా దే దో నా గరం గరం చాయ్. चाय 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 क्या डांस कर दी है बेटियां. వెరీ గుడ్, వెరీ గుడ్. చంద్రన నువ్వు భూషణ్ కలిసి ఒక లేడీ మూమెంట్ వేస్తే చూడాలనుందండి. భయ్యా ఏం ఎత్తుతావు భయ్యా? పంచ నీకే పడుతుందిరా. నిన్ను చూడగానే చిట్టి గుండె గట్టిగానే కొట్టుకున్నదే. ఏంటి జింకలాగా పారిపోతున్నారు ఇక్కడ? లయన్ ఎక్కడికైనా వెళ్తుంది. ప్రాక్టీస్ చేయడానికి వెళ్తున్నావు. నేను ఒక్కడే మిగిలిపోతాను. నిహారిక, మాస్టర్. యు ఆర్ లుకింగ్ వెరీ ప్రిటీ. థాంక్యూ మాస్టర్. బట్ ఒక మాట నిహారిక, మాస్టర్. ఇదే యాక్చువల్లీ జబర్దస్త్ పర్ఫార్మెన్స్ కామెడీ షో. నాది కనిపించడం లేదు ఎక్కడ. ఏంటిది? ఏం జోకేశారు మాస్టరు? పేపర్ అయ్యా. జబర్దస్త్ లో చింపడానికి పేపర్లు అక్కర్లేదు మాస్టర్. జబర్దస్త్ లో చించడానికి చీరలు ఉంటాయి, మాకు పేపర్లు కావాలి. ఏ చిన్న పిల్లలు పేపర్లు బెలూన్లు ఇవ్వండి అయ్యా బాబు. భూషణ్ అండ్ బాయ్స్. సదా గారు చెప్పండి, ఎలా అనిపించింది మీకు ఈ జబర్దస్త్ పర్ఫార్మెన్స్? నాకు డీజే పర్ఫార్మెన్స్ లాగా అనిపించింది. డీజే పర్ఫార్మెన్స్ లా అనిపించిందా? నేను జబర్దస్త్ గా అనిపించింది అనుకున్నాను. లేదు, ఎందుకంటే మీ వాళ్ళు అంత మంచి డాన్స్ చేయలేరు. ఒక్క పర్ఫార్మెన్స్ చూసి అలా డిసైడ్ అయిపోతుంది ఎలా? కానీ మా వాళ్ళు వచ్చి డాన్స్ తో పాటు కామెడీ కూడా యాడ్ చేసిస్తారు. సో దట్ ఈస్ వై ఐ యామ్ సేయింగ్ ఇట్ ఈస్ అ డీజే పర్ఫార్మెన్స్.
నాగబాబు గారు జబర్దస్త్ వచ్చారు, ఇంటికి వచ్చిన అతిథులను అలా మనం ఇన్సల్ట్ చేయకూడదు. నిహారిక బేసికలీ నువ్వు రెంట్ ఏదైనా తీసుకున్నావా? చెప్పి చేస్తే రెంట్ తీసుకోవచ్చు, ఇలా దొంగతనంగా చేస్తే మనం మాత్రం ఏం చేస్తాం? దొంగతనం చేయలేదు బిడ్డ, కబ్జా చేసినాం. మా బిడ్డను పట్టుకొని మీరు బిడ్డ బిడ్డ అనద్దండి, మా బిడ్డ. అరే బిడ్డ అంటే ఆడపిల్లల్ని బిడ్డ అంటాం పోయి ఆమె. ఆయనకి నవ్వి 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 అందం మర్చిపోయారు పాపం మాస్టర్ గారు. ఇప్పుడు శేఖర్ మాస్టర్ ఏమంటారో విందాం. పాపం మంచోడు శేఖర్ మాస్టర్, మంచోడు. స్వచ్ఛమైన నవ్వు. శేఖర్ మాస్టర్, We love you, master. We love you, master. ఇప్పుడు చెప్తారు మాస్టర్ గారు, చెప్పండి. శేఖర్ మాస్టర్, నేను మీ వెనకున్నాను, ఏం భయపడొద్దండి, సదాకు భయపడొద్దండి. చెప్పండి మాస్టర్. అనసూయ, మా వాళ్ళు ఏం చేశారు? డాన్స్ చేశారు, ఇంకా డాన్స్ తో పాటు కామెడీ ట్రై చేశారు. ట్రై చేస్తే అలా నవ్వుతారా సారును మేడం? లేదు లేదు లేదు, బాగా చేశారు, నిజంగా కామెడీ బాగా చేశారు. చెప్పు మాస్టర్ గారు. కానీ నిజంగా నాగబాబు సార్ అలా ఫ్లోర్ మూమెంట్ చేస్తారని ఎప్పుడు అనుకోలేదు. అంటే మా వాళ్ళు డాన్స్ చేస్తా కామెడీ చేశారు, మీరు కామెడీ చేస్తా డాన్స్ చేయగలరా? చేస్తారు, కానీ ఒక అంబులెన్స్ 2-3 అంబులెన్స్ ఉండాలి. పర్లేదు మాస్టర్, మీకు అంబులెన్స్ అవసరం లేదు, మేము చూసుకుంటాం జాగ్రత్తగా. కాదు, వాళ్ళు చేస్తే నాగబాబు సార్ ఎంత ఎంజాయ్ చేశారో మీరు చేస్తే మేము అంత ఎంజాయ్ చేయాలి. మీరు ఎంజాయ్ చేయాలని మనస్ఫూర్తిగా చేస్తారు, ఏముంది? మేము మనస్ఫూర్తిగానే చేస్తాం, ఇలాగా లోపల ఒకటి బయట ఒకటి మాట్లాడం. మీ జబర్దస్త్ కర్మ వల్ల ఏ రోజు వచ్చిందంటే వీడిని రోజా గారు అనుకుంటున్నాం మనం. బుజ్జమ్మో బుజ్జమ్మో బూరె బుగ్గల బంగారమ్మో, ఈ ఏజ్ పోతే రాదు, ఎక్కువ ఆలోచించద్దమ్మో. ఇది మాత్రం ఒప్పుకుంటాను రవి. ఏందండి కర్మ? చూడలేకపోతున్నావా ఆడలు? ఎంత దారుణం అంటే చెట్టుకి చీర కడితే మీ వాళ్ళు ఎంట పడుతున్నారు ఆ చెట్టు వెనకాల. నేను ఒప్పుకుంటాను, ఒక్కొక్కడు ఆడు చూడలేకపోతున్నావు. ఏ పాపం చేసావో దేవుడా. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ పిలువండి మమ్మల్ని, వస్తాము. అప్పుడు భూషణ్ గారు నీ గెటప్ వేస్తాడు. ఇగో వీడికి, ఇగో వీడు. మా ఫాలోయింగ్ అలా ఉంటే మేము ఏం చేయలేము. మొత్తానికి రవి నువ్వు వచ్చి సూపర్ స్టార్ మెగాస్టార్ లాగా చెప్పేశావు. వెరీ గుడ్. ఓకే, ఇప్పుడు మా జబర్దస్త్ జడ్జెస్ ఏమంటారో విందాం. రోజా గారు. మైండ్ బ్లోయింగ్. నేనైతే భూషణ్ కి ఫ్యాన్. లాస్ట్ 31st నాకు బాగా గుర్తు. అండ్ ఈ 31st జబర్దస్త్ లో ఉండే కామెడీని మిక్స్ చేసి డాన్స్ చేయడం అనేది ఇంకా బాగుంది. భూషణ్ ఈ డీజే లో చాలా పెర్ఫార్మెన్స్ చూశాను. ఇంత బాగా ఎప్పుడు చేయాలి, ఇంత బాగా చేశాడు. కారణం జబర్దస్త్ ఇన్ఫ్లుయెన్స్. నువ్వు అప్పుడప్పుడు జబర్దస్త్ వచ్చి మీ వాళ్ళందరికి ఇలాగ వచ్చి బాగా ఇన్స్పైర్ అయ్యి వెళ్తుండండి. చక్కగా ఇంకా బాగా చూసుకోండి షో. మీరు మాత్రం మా సెటిల్ కబ్జా చేస్తూ ఉండొచ్చే. మా విశాల్ ఎంత వెళ్ళిపోతుంటాం. మన దత్తత తీసుకుందాం అనుకుంటున్నారు మాస్టర్ ఆయన. టోటల్ గా డీజే దత్తత తీసుకున్నాం మేము. సార్ మమ్మల్ని ఎట్లా దత్తత తీసుకురో నెక్స్ట్ మనం అందరం క్యాష్ కి వెళ్ళాం. ఆయన నుంచి ఒక్కొక్కడిని నూకేయండి కిందికి. ఫస్ట్ తరుణ్ మాస్టర్ గారిని. ఓకే, థాంక్యూ సో మచ్. థాంక్యూ భూషణ్ అండ్ టీమ్. థాంక్యూ. కామెడీ అంటే ఇది, టైమింగ్ అంటే ఇది, పర్ఫార్మెన్స్ అంటే ఇది, భూషణ్ అంటే ఇది, మా డీజే అంటే ఇది. ఇప్పుడు చెప్పు, ఇదే లెవెల్ నవ్వించగలుగుతారా మీ వాళ్ళు? నవ్వించగలుగుతా రానా? సీను రెడీ. సూపర్. లెట్స్ వెల్కమ్ గెట్ అప్ సీను అండ్ టీమ్. మీ అందరూ తెలుసు నేను సుడిగాలి సుధీరని. కాకపోతే ఇప్పుడు స్కిట్ చేయడానికి వచ్చేవాడు, మిమ్మల్ని అందరూ నవ్వించడానికి ఫస్ట్ ఒక పంచ్ మీ మీద వేసాను, అది వర్కౌట్ అయింది. మీరే నవ్వారు డీజే వాళ్ళు. థ్యాంక్ యూ. నేను ఈ కాలేజ్కి ఉపాధ్యాయుడు తెలుసు, లెక్చరర్. ఈ కాలేజ్ ఏంటంటే వృద్ధుల కాలేజ్ అండి. వృద్ధులంటే మీకు తెలిసే ఉంటుంది, మన రవి, లాస్య, తరుణ్ మాస్టర్, సదా. వీళ్ళ కాదు, ప్రస్తుతానికి వీళ్ళు ఉన్నారు కాబట్టి వీళ్ళు అనుకోమని చెప్తున్నా. ఎందుకు పెద్ద ఆయనకే చెప్పడం నిజమే, మనం కనకూడదు, అలా తప్పది. అండ్ ఇలాగ ఈ వృద్ధుల కాలేజీకి నాలాంటి యవ్వనంలో ఉన్న యవ్వనంటే మీకు అందరికి తెలుసు, రోజా గారు, నాగబాబు గారు. ఎవరన్నా కాలేజ్ అంటే మంచిగా అందమైన అమ్మాయిలు, నాలాంటి హ్యాండ్సమ్ కుర్రోళ్ళు ఉంటారు. ఓకే, నాకేంటి వృద్ధులకి పాఠాలు చెప్పే జరిగింది. బాబు వృద్ధులు రండ్రా బాబు.
ఈడ ఒకరు వృద్ధులు అంటే రారు. బాబు హ్యాండ్సమ్ గైస్ అండ్ సెక్సీ గర్ల్స్ రండి. ఆటగాడు పాటగాడు అందమైన వేటగాడు హద్దులేవి లేని వాడు ఆవేశం ఉన్నవాడు అరే చంటి, అరే బంటి, తాత 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 ఇటు ఇగో తాత ఎక్కడ బంటి, ఇదిగో తాత ఇగో ఎక్కడ ఇటు ఇటు ఇటురా ఇగో. అరే పడిపోయిపోయింట్రా. నేను కాదు ఈడు నీ బంటి. అరే బంటి, అరే అరే నీ చెయ్యి ఎక్కడ్రా. మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు త్వరగా క్లాస్ స్టార్ట్ చేయాలి. కాలేజీ టైం అయిపోతుంది, పదరా కాలేజీకి వెళ్దాం. అరే ఎప్పుడు కాలేజ్ అని అంటరా, ఈ రోజు బంకు కొడదాంరా, బంకు కొట్టి మందేద్దాంరా. మందేద్దామా? నువ్వు ఎలాగంటావని మందు తెచ్చాను చంటే. ఏదిరా? ఇదిగో. ఏంట్రా ఇది? దగ్గు మందు. ఆటో పంచులు మానవేంట్రా ఇంత ఏజ్ అయినా నీకు? ఏరా ఎగ్జామ్ దగ్గరకు వస్తున్నాయి, నిన్న నైట్ స్టడీస్ కి వస్తానన్నావు, రాలేదు. నిన్న నైట్ బయలుదేరాను రా, బయలుదేరి నడిచి వచ్చే వరకు పొద్దున్న 6 అయ్యింది. నీకు విషయం తెలుసా? ఏంట్రా చంటి? ఈ మధ్య నాకు ఫేస్బుక్ లో ఒక అమ్మాయి తగిలిందిరా. అవునా? ఏమందిరా? మాట్లాడుతుంది రోజు. ఏమన్నది? కీళ్ళ నొప్పులకి ఏ మందులు వేసుకుంటావు అని అడిగింది. సరే గాని నీ లవర్ ఏమంటుందిరా? నా లవర్ కి నాకు బ్రేకప్ అయిపోయిందిరా. ఏంట్రా? దానికి షుగర్, బీపీ, టీబీ అన్ని ఉన్నాయి, అందుకే వదిలేసాను దాన్ని. అమ్మ ఈడేదో పెద్ద పరుపు రంగు ఉన్నట్టు. నీకేమున్నాయి బాబాయ్? నాకేముంటది, క్యాన్సర్ తప్ప ఏం లేదు. చచ్చిపోవడానికి. అరే అరే నీ గర్ల్ ఫ్రెండ్ శుచి వస్తున్నా. శుచి వస్తుందా? ఇక్కడ అదిగో. కొంటే చూపుతో నీ కొంటే చూపుతో నా మనసు మెల్లగా చల్లగా దోచావే చిన్ని నవ్వుతో ఒక చిలిపి నవ్వుతో ఏదో మాయ చేసి అంతలోనే మౌన మేలనే. చచ్చిపోతారండి అందరూ ఒకేసారి. సుజ్జి నీ చంటి చూస్తున్నాడు నీ వైపు. నాకు సిగ్గేస్తుంది. ఈ వయసులో? అరే చంటే, ఈ రోజైనా శుచికి ఐ లవ్ యూ చెప్పరా. చెప్పేనా? చెప్పే. చంటి వస్తున్నాడే. ఐ లవ్ యూ చెప్పరా చంటి ఈ రోజైనా. శుచి ఐ లవ్ యూ. ఏంటి? నేనెవరో తెలుసా? ఎవరు? ఒక్క నిమిషం. మా నాన్న కమిషనర్. అవునా? ఎంత తీసుకుంటారు కమిషనర్? ఏరా నాది ఆటో పంచ్ అన్న, మరి దీన్ని ఏమంటారా? దీన్ని షేర్ ఆటో అంటారా? నేను అన్నది ఆ కమిషనర్ కాదు. మరి ఏ కమిషనర్? పోలీస్ కమిషనర్. ఏ పోలీస్ కూతుర్లకి మొగుళ్ళు రారా? లేకపోతే పెళ్ళిళ్ళు చేసుకోరా? అలా కాదు, నువ్వు నా కోసం ఒక చిన్న సహాయం చేయాలి. సహాయం కాదే. కాదు, నాకు అర్థమైంది. ఒక్క నిమిషం. డైలాగ్ గుర్తు తెచ్చుకుంటుంది దొంగ. అది కాదు, నా కోసం ఈ కర్ర పారేసి అక్కడికి నడుస్తే నేను ప్రేమిస్తా. అరే ఈ వయసులో అలాంటి సాహస కృత్యాలు చేయొద్దురా చంటి. దయచేసి ఇలాంటి సాహసాలు ఇంట్లో ప్రయత్నించకండి. చంటి 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 చంటి
యాంకర్ ఏంటి ఒక్క నిమిషం మర్చిపోయాను. సంటిగాడు లోకల్ నేనేరా రే. నిన్న కాక మొన్న వచ్చి సీనియర్స్ లైన్ వేస్తున్నావు అంటే అమ్మాయిల్ని ఎప్పుడు వచ్చావన్నది కాదన్నయ్యా. అమ్మాయిని సైడ్ కొట్టావా లేదన్నది ముఖ్యం. నా ఫ్రెండ్ కొడతావేంట్రా? ఎవరైనా కొడతాంట్రా, నిన్ను ఇలా కాదురా. వచ్చిందా బాబాయ్ తీరా చంటి ఏమైందిరా? ఏమైంది బాబాయ్ లగట్లా పట్టేసిందిరా నడువంట. సార్లు కొట్టుకుని చాలు, ఓవర్ యాక్షన్ చాలు, కానీ వెళ్ళి కూర్చోండి, లెసన్ స్టార్ట్ చేయాలి. మీ ముసిలి ప్రేమలో మీరు. రోల్ నెంబర్ 1 ఇదేంటో చెప్పరా? ఇదేంటి? ఆనే. అరే రోల్ నెంబర్ 2 ఇదేంటి చెప్పరా? ఇది కాదు, ఇది ఆనే. బాబాయ్ బాబాయ్ ఏం చేస్తున్నావు? రాకెట్ వేస్తున్నాడు. ఈ టాబ్లెట్ వేసుకోవాల్సిన రాకెట్లు ఎందుకు వీడికి? ఏమైందిరా? ఆడు కూడా పోయాడు. చంటి చంటి చంటిగాడు పోయా. చూచి నువ్వు పోయావా? నవ్వొస్తే నవ్వై నవ్వై, ఎడ్పొస్తే ఎచ్చై ప్రేమొస్తే చెప్పై చెప్పై, బాధొస్తే కకై కకై. ఎలా ఉందో మన తరుణ్ మాస్టర్ చెప్పాలి ఎలా ఉంది? సూపర్ పర్ఫార్మెన్స్ సార్, అదిరిపోయింది. సూపర్ సార్. చాలా నిజంగా కష్టపడారు. ఇప్పటి వరకు మీరు యంగ్ గర్ల్స్ గెటప్ లోనే చూశాను, బట్ ఈ ఓల్డ్ గెటప్ లో కూడా బాగున్నారు. నాకు ఆ ఆస్మా ఫ్యాంటాస్టిక్. బాగుంది. మీరందరూ ప్రతిసారి ఒక కొత్త క్యారెక్టర్ తీసుకుని యూ క్యారీడ్ సో వెల్ త్రూ అవుట్. శ్రీను గెటప్ శ్రీను గారు అమేజింగ్. యా యూ డిడ్ నాట్ లీవ్ ద క్యారెక్టర్ టిల్ ది ఎండ్ ఫర్ అ బిట్ ఆల్సో. వెరీ గుడ్. అందరూ చాలా బాగా చేశారు. ఐ ఎంజాయ్డ్ ఇట్. జబర్దస్తి టిఆర్పి రేట్ ఎందుకు ఎక్కువ ఉందంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అందరూ చాలా బాగా చేశారు. సీను నీ ఒరిజినల్ ఏజ్ కి సరిపోయే గెటప్ వేసావు. మేడం సన్నీ గారికి చెప్పాల్సిన నాకు చెప్తున్నారు మేడం. లేదు అంటే అంత పర్ఫెక్ట్ గా వాకింగ్ వచ్చి లవ్ ప్రపోజ్ చేయటం అన్ని నువ్వు ఇప్పుడే కదా చేసావు. ఈ ఏజ్ లోనే కదా, కరెక్ట్ గా ఉంది గెటప్ నీకు. కానీ ఫేస్బుక్ లో ఒక అమ్మాయి తగిలిందంటే ఏం మాట్లాడుకున్నారంటే కీళ్ళ నొప్పులకి ఏం మంది అంటారు. అది హైలైట్. ఇంకా ఆ వయసులో ఫ్రెండ్షిప్ చేస్తే ఫేస్బుక్ లో ఇంకేముంటాయి చాటింగ్ చేసుకోవడానికి. సూపర్. రామ్ ప్రసాద్ నువ్వు కానీ వృద్ధుల తాలూకు బాడీ లాంగ్వేజ్ బాగా వర్కౌట్ చేశారు. అవినాష్ బాగా చేశాడు. యాజ్ యూజువల్ యు ఆర్ గుడ్. ఇక రవి, నిహారిక, లాస్య ఇది చాలా బాగుంది. నేను ఫేక్ గా అయితే నవ్వలేను కదా. పడిపడినవ్వావు నువ్వు, నేను చూసా దొంగ. చాలా నవ్వాను. నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం. ఓకేనా? నాకు జబర్దస్త్ అంటే చాలా ఇష్టం. ఓకేనా? అద్దరు కొట్టేశారా? మామూలుగా వీళ్ళ స్కిట్ టీవీలో చూసి బాగా ఎంజాయ్ చేస్తాను. డైరెక్ట్ గా ఇలా చూసి నేను ఇంకా చాలా ఎంజాయ్ చేస్తాను. చాలా బాగుంది. మీరందరూ ఇంత గెటప్లు వేసుకొని నవ్వించడానికి ఇంత కష్టపడాలి, కానీ మా దగ్గర లాస్ట్ నిల్చున్న జగల ఎట్లుందో అట్లనే
కామెడీ చేస్తుంది, పిచ్చి పిచ్చిగా నవ్వగలుగుతారు తెలుసా? చెప్పంగారం రెడీయా? రెడీ. జోకులు చెప్పంగారు. వాళ్ళందరూ ఓకేనా? అందరూ ఓకే ఓకే అమ్మా. నాగబాబు గారు మీరు ఓకేనా? కానీ అమ్మా రోజా గారు మీరు ఓకేనా? అన్ని అది కాదు, ముఖ్యంగా అంబులెన్స్ బయట ఓకేనా? అంబులెన్స్ ఈ పర్ఫార్మెన్స్ కి అంబులెన్స్ కాదు, శ్మశానం. చీమా ఏనుగు జోక్ చెప్తానే నేను ముందే అడిగాను కదా. నువ్వు పేడుస్తుంటే నువ్వు చెప్పు, నేను పట్టుకుంటా. ఏనుగు మీద కోపంతో ఏనుగుని లేపేయాలని 2 చీమలు ప్లాన్ చేస్తారు. మా ఇంట్లో చెప్పండి. నేను చెప్పేది ఏనుగు కారు కింద 2 చీమలు కలిసి బాంబ్ ఫిక్స్ చేస్తూ ఉంటాయి. అయితే ఒక చీమకు డౌట్ వస్తూ ఉంటుంది, ఏంటంటే మనం బాంబ్ ఫిక్స్ చేస్తున్నప్పుడు అది పేలిపోతే ఎలా రా అని అడుగుతుంది. అప్పుడు ఇంకో చీమ ఏం చెప్తుందో తెలుసా? నా దగ్గర ఇంకో బాంబు ఉంది అని చెప్తుంది. గెలిచితే మీ సెట్ ఇస్తామన్నాం, ఇలాంటి జోకులతో మా గొంతు కోసి పారిపోయేలా చేస్తే ఎట్లాగా? మీరు ఇక్కడ నుంచి పారిపోయే వరకు ఈ జోకులు వస్తూనే ఉంటాయి. బాబోయ్, ఇలా చెప్తే ఇప్పుడే పారిపోతాం. రోజా గారు నాగబాబు గారు పక్కన కూర్చొని ఒక టైపు. నో 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 నో, మనం నెక్స్ట్ పర్ఫార్మెన్స్ చూద్దాం, చాలా ఉన్నాయి చూడాల్సినవి. జబర్దస్త్ గా మేము నవ్వించాం, మా పని అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మీరు నవ్వించగలరా? ఫస్ట్ వచ్చాడు భూషణ్, పక్క నవ్వించాడు. ఇప్పుడు యశ్వంత్ వస్తున్నాడు భూషణ్ కంటే ఎక్కువ నవ్వించడానికి. Alright, let's see. Let's welcome Yashwant from DJ. సంజానే తోనే తాని నేనానో అవతుంబక తానే ఎవరు నువ్వు? ఇక్కడికి ఎందుకు వచ్చావు? నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా నాకు నీకు నాకియా ఇక రాపో మాపో మాఫియా cappuccino కాఫియా సోఫియా. గౌరవనీయులైన వీరు మనలో ఒకరు. వీరి దినచర్య ఏమిటో చూడండి. ఇది నిర్లక్ష్యం. ఇతన్నే చేద్దాం, చెప్పండి. కఠినంగా శిక్షించాలండి. ఏ గజని, మీరు 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 కాంచనా కదా? తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? సరే వదిలేయండి. హాయ్, ఐఎమ్ సంజయ్ రామ్ స్వామి. తెలిసిపోయిందా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఎక్స్క్యూజ్ మీ, కొంచెం జరిగి నుంచుంటారా? టాయిలెట్ టైం. ఎవరా టాయిలెట్ రూమ్ లాగేసింది? అక్క వాడే అక్క. వావ్, గుణశేఖర్. REMO. రెమో. ఎవరితోవి నువ్వు? ఉండు చెప్తా. అన్నా రఘు, ఎప్పుడు లేటే చెప్పాను కదా అప్పుడే 4G తీసుకోమని. ఇంకా నువ్వు 2Gలో ఉన్నావు.
సారీ నాకు అబ్బలేడు. అన్నా చూడన్నాది చూసా. గాడ్ ఇస్ మిస్సింగ్ అంట. సూపర్ కదా. యష్ అండ్ టీమ్ వాట్ ఎ పర్ఫార్మెన్స్. ఆనెస్ట్ గా మాస్టర్స్ ఏమనుకున్న తర్వాత నాకు ఎలా కౌంటర్లు ఇచ్చినా ఓకే. ఐ రియలీ థరలీ ఎంజాయ్డ్ దిస్ పర్ఫార్మెన్స్. ఎనీవేస్ శివని మొత్తానికి ఎలా చేశారు తెలుసా మీరు? జబర్దస్త్. ఫస్ట్ మన దేవుణ్ణి అడుగుదాం. ఆర్ గాడ్ ఎలా ఉంది పర్ఫార్మెన్స్? నాగబాబు గారు. డెఫినెట్ గా ఫెంటాస్టిక్ గా ఉంటుంది అని చెప్తారు. మా వాళ్ళు ఇంత ముందు చేశారు జబర్దస్త్ పెర్ఫార్మెన్స్. దానికి మీరు మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోయారు, కానీ మేము మనస్ఫూర్తిగా మెచ్చుకుంటున్నాం. అదరగొట్టారు. చూసావా సుధీర్, మనకి వాళ్ళకున్న తేడా. మనం అంతే సార్, సంస్కృతి పుట్టిన తర్వాత మనం పుట్టాం, అలా కాదు. మనం పుట్టిన తర్వాత సంస్కృతి పుట్టి అదే అంటే వాళ్ళకి తెలియాలని. ఎస్పెషల్లీ అమెరికాలో నువ్వు రావటం ఇంకా బాగుంది. క్యాప్ తీయగానే అమెరికాన్ కూడా చెవులు కొంచెం ఇట్లా ఉంటాయి. గబుక్కనే పీకేలు అమెరికన్ లాగా ఉన్నాడు గబుక్కని. అది సేమ్ అదే చాలా బాగా చేశాడు తను. ఆ ఫినిషింగ్ టచ్ తనతో అదిరిపోయింది. డాన్స్ గురించి చాలా చెప్పేది ఏముంది, కామెడీ గురించి మనకి ఎలా చెప్పలేము, డాన్స్ గురించి మనం ఏం చెప్పలేము. థ్యాంక్ యూ నాగబాబు గారు. ఇప్పుడు మన దేవతను అడుగుదాం. రోజా గారు. ముఖ్యంగా నాకు దీంట్లో నచ్చింది ఏంటంటే అన్ని సూపర్ హిట్ క్యారెక్టర్స్ చాలా బాగా అనిపించింది. అండ్ ఫినిషింగ్ పీకే గెటప్ తో నువ్వు రావటం అనేది సూపర్. దాంట్లో కామెడీ మిక్స్ చేయడం అనేది జబర్దస్త్ గా ఉంది. ఈ పర్ఫార్మెన్స్ లో కామెడీ ఫాదర్ లాగా చేశారు. ఎందుకంటే డాన్స్ లో వచ్చి కామెడీ చేయాలంటే కష్టం. అది యాక్టింగ్ లో ఎవరో రైటర్ రాసేది, వీళ్ళు చెప్పేది, అదంతా జుజుబి. నాకు అర్థం కాదు ఏంటంటే మీరు యాక్చువల్గా డాన్స్ ప్రాక్టీస్ చేయరా? చేస్తారు కదా, డాన్స్ ప్రాక్టీస్ చేస్తారండి మాస్టర్ గారు వాళ్ళు కూడా. డాన్స్ లో కామెడీ అంటే అనేది ఒక పెద్ద పాపం బాగా ఒక 5-6 రోజులు కష్టపడి నేర్చుకునే పిల్లలు ఎంత బాగా చేస్తారు చూడండి. మీరేమో 1 డేలో ఫినిష్ చేసి, మీరేమో 1 డేలో అద్భుతంగా చేస్తారు. తెలియక 1 డేలో చేస్తున్నాం. ప్రాక్టీస్ చేయండి. ఓకే ఓకే ఇదిగో. అరే ఆ పక్కన గబుకు నోట్లు పెడతారు, చింపేస్తాడు. మన కర్మగాలి మన మాస్టర్ గారు ఏ బ్యాంక్ మేనేజర్ అయి ఉంటే ఒక్కడికి చెక్ అందదు, చింపుతా ఉండేవాడు. సీరియస్లీ యాష్, ఒక కొత్త అటెంప్ట్ ఇది. వి ఆల్వేస్ హావ్ సీన్ యూ ఇన్ లైక్ అంటే ఫుల్ ఆన్ డాన్సింగ్ లాంటి యాక్ట్స్ మీరు చూపిస్తారు, కానీ ఇవాళ జబర్దస్త్ షోకి వచ్చినప్పుడు హౌ గుడ్ యాజ్ అన్ యాక్టర్ ఆల్ యువర్ టీమ్ మెంబర్స్ క్యాన్ బి, అది మీరు చూపించారు. నాకు చాలా బాగా ఏం నచ్చిందంటే ఆ బోర్డ్ లో ఉన్న ఫోటోస్ లో ఉన్న రెడ్ మార్క్. ఆ బోర్డు స్పెల్లింగ్ చూడండి, నేను రాశారు BORD లో ఏ తీస్తారు. కామెడీ అది కూడా లేదు, ఆ ఫోటోస్ కి ఆ స్పెల్లింగ్ కరెక్టే. శివమణి, యు లైక్ డీజే ఆర్ జబర్దస్త్? ఒక తండ్రి వెళ్ళి కొడుకు అడిగాడు అంటాడు సార్, నీకు నేను ఇష్టమా లేకపోతే పక్కిన డాడీ ఇష్టం అని. అలా ఉంది సార్ మీరు అడిగింది. ఓకే, థ్యాంక్ యూ సదా గారు. శేఖర్ మాస్టర్ మీరు. ఏదో యశ్వంత్ డాన్స్ చేస్తాడు అనుకుంటే సైలెంట్ గా ఉన్నాడు. ఆడు పీకే మూడ్ లో ఉన్నాడు. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు గట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సర్దుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట పొట్టు దిద్దుకుంటే అద్దవులు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి. మొన్న
కాడ మాటిని ఆట చూసి వెయిటింగ్ చేసేత్తు ఉంటే డుర్రు డుర్రుమంటూ నువ్వు బుల్లెట్ వేసుకొచ్చి బ్యాక్ సీటు మీద నన్ను ఎక్కించేసుకుంటే కతుకులున్న రోడ్డు మీద బెదరకుండా నడుపుతుంటే సతికెడంత సిట్టి నడుము అయ్యో అయ్యో అదురుతుంటే నీ ఆట కంటే నువ్వే మస్తుగుంటే ఐటమ్ పాట కంటే నువ్వే కిక్కుకుంటే టూరింగ్ టాకీసు మొత్తం నిన్ను చూడ వస్తూ ఉంటే టీనేజ్ తాత కూడా నిన్ను చూసి ఇలా వేస్తే ప్రాణం లేని నా బుల్లెట్ కన్ను కొడితే నాలోని ప్రాణం అంతా గిలగిలా కొట్టేసి కొట్టే సూపర్ మచ్చి సూపర్ మచ్చి స్కిప్ చేసేద్దామా? వాడు డైరెక్ట్ 4th లెవెల్ ఆడు. ఆర్పి ఒక్కసారి ఆ స్టెప్ చేయవా? ఇంకొకసారి కాలు ఎత్తి కొట్టావు కదా అది. కాలు ఎత్తి కొట్టి 1 2 3 గో. అన్న ఇప్పుడే కదా కొట్టి ఉండలేవా? ప్లీజ్ ఆర్పి. యై యై యై. నిన్ను పడేసి స్కిట్ చేయకుండా చేస్తున్నారు. సీన్ లేదు, ఒక్కోసారి రావడం లేట్ అవుతుంది, రావడం మాత్రం పక్కా. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఆర్పి ఆర్పి ఆర్పి. ఒరే వద్దురా, ఆర్పి ఆర్పని ఆర్పేస్తారా? నేను వద్దురా. పోతే నా ఒక్కడి ప్రాణాలు, వస్తే దీనమ్మ విజయం. ఒరే నువ్వు అబ్జర్వ్ చేసావా? డాన్స్ మూమెంట్ చెప్తే చెయ్యి. సర్కస్ సెంటర్ మనకి మధ్యలో సర్కస్ ఎందుకు? ఆర్పి డైలాగ్ ఎదిరిపోయింది, నాకు కూర్చుందాం. ఆర్పి స్టైల్ చాలా బాగుంది. థ్యాంక్ యూ మాస్టర్. మాస్టర్ మీ దగ్గర నేను ఒకసారి ఒక సినిమాకి డాన్సర్ గా చేసే గుర్తుందా? తెలుసు, అందుకని ఇంత గొప్పవాడయ్యావు. అంటే వాళ్ళు సింక్ లో చేస్తున్నారు, నువ్వు సింక్ లేకుండా చాలా బాగా చేస్తావు. ఆర్పి నువ్వు శేఖర్ మాస్టర్ చేసావా? వెనక జూనియర్స్ ఉంటారు, ఆ జూనియర్ లో నేను సీనియర్ ఆర్టిస్ట్. ఇప్పుడు ఓడిపోవడం నాకు కూడా ఇష్టం లేదు. ఆయన స్టెప్ వేసాడు, నేను లేకపోయాను కాబట్టి నేను ఒక డైలాగ్ చెప్తా, చెప్పానండి. ఓకే ఆర్పి చెప్పు. ఆర్పి ఓకే ఆర్పి కమ్ ఆన్. సజ్జా మధ్య కరాజ్య వీచో సుత్మాలాంజ మధ్యాకి రే గిచ్చిడే గిట్కి దర్దర కన కజ్జూర్ వీచ బ్రహ్మ లొబ్రహ్మ లొబ్రహ్మ ఏకగాక సర్కస్ తత బాధవు టేటి పొటేటి టేటి తుర ప్రఖ్యాతి సత్యాదయ. ఆర్పి ఒక్కసారి చెప్పు ఆర్పి. సజ్జా మధ్య కరాజ్య వీచో సుత్మాలాంజ మధ్యాకి రే గిచ్చిడే గిట్కి దర్దర కన కజ్జూర్ వీచ బ్రహ్మ లొబ్రహ్మ లొబ్రహ్మ ఏకగాక సర్కస్ తత బాధవు టేటి పొటేటి టేటి తుర ప్రఖ్యాతి సత్యాదయ. సార్ ఖర్జూర్ రాలేదు. చాలా బాగా చెప్పాడు డైలాగు. అర్థమైందో అర్థం కాలేదు పక్కన పెడితే చెప్పాం, మనం చెప్పాం అంతే. అచ్చే నాకు అర్థమైంది, నేను చేస్తాను అంతే. చెయ్యి. సూపర్ మచ్చి. సూపర్ మచ్చి సూపర్ మచ్చి. ఇలా డాన్స్ చేసి నవ్వుతారా ఇంకేమైనా చేస్తారా? రేయ్ మేము డీజే కాబట్టి డాన్స్ చేసాం, కావాలంటే స్కిట్, కావాలంటే సింగింగ్, కావాలంటే ఆక్రోబాట్స్, ఏదంటే అది చేస్తాం. ఏ డీజే స్కిట్ కూడా చేస్తాడు పంపిసి. ఇప్పుడు చూడండి అనసూయ, ప్లీజ్ అనౌన్స్ చేయవా? మేము వస్తున్నాం స్కిట్ చేయడానికి. చలో ఓకే అయితే చూద్దాం. లెట్స్ వెల్కమ్ డీజే టీమ్ ఫర్ a fantastic performance అట. ఆరడుగుల అందగాడు నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. ఓకేనా? ఓకేనా? ఇది ఓకేనా? ఎన్నిసార్లు చెప్పాలి ఓకేని? నేను అడిగింది పొజిషన్ గురించి కాదు, ఇప్పుడు కొంచెం స్లిమ్ అయింది కదా, బ్యూటీ ఓకేనా అని అడిగాను. ఓకే అవసరం అలే కదా మళ్ళీ పిలిచారు. లెట్స్ వెల్కమ్ రోజా గారు. హాయ్
అనసూయ. హాయ్ మేడం, ఇదంతా చూస్తుంటే మీకేమనిపిస్తుంది? మా రష్మి ఉంటేనే బాగుండేది అనిపిస్తోంది. ఎందుకు మీకు రష్మి అంటే అంత ఇష్టం? అదో పిచ్చిది, నేను ఏ డాన్స్ చెప్పి అదే స్టెప్పులు చేసేది. మా ఇద్దరి మధ్యలో బాగా సింక్ ఉండేది. అబ్బా నువ్వు నన్ను డామినేట్ చేస్తున్నావు. నేను రష్మిని గుద్ది అది ఎగిరి అవతల పడేది, నేను నిన్ను గుద్దినా నేను ఎగిరి అవతల పడేలా ఉన్నా. ఇప్పుడు డీజే నంబర్ ఉన్నా జబర్దస్త్ నంబర్ ఉన్నా చెప్పండి. ఇది కొంచెం ఆలోచించాల్సిన విషయం. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్పి బాబు గారు ఒకటి చెప్తే బాగోదు కదా, అందుకని మీరు నాగబాబు గారిని అడగండి. ఓకే, లెట్స్ వెల్కమ్ మన నాగబాబు గారు. అలా ఏం కొట్టం మేము. ఏంటి సార్ ఇది? ఎంట్రీ ఇచ్చి ఇచ్చి చేయకి అలవాటు అయిపోయింది. ఏం సార్ మేనేజర్ పేరుతో పగ తీర్చుకుంటున్నారు మీరు? నువ్వు మాత్రం కామెడీ పేజ్ నన్ను కొట్టి కొట్టి చప్పట్లా. చెప్పండి సార్. అరే స్కిట్ లో పంచులు ఉండాలని సింబాలిక్ గా చెప్తున్నాను రా, అర్థం చేసుకోండి. ఇప్పుడు నేను మీకు క్వశ్చన్ అడుగుతాను. జబర్దస్తే నంబర్ 1. అదేంటి, నేను ఇంకా క్వశ్చన్ అడగలేదు. అరే ఆన్సర్ ఫిక్స్ అయ్యాక క్వశ్చన్ తో మనకు సంబంధం సార్ ఎందుకు సార్ మీకు జబర్దస్త్ నంబర్ 1 ఎలా చెప్తారు? అరే డీజే లో పిల్లలు డాన్స్ అద్దరు కొడతారు, కానీ జబర్దస్తే నంబర్ 1. ఓకే. మన రవి లాస్య ఎలా ఉంటది కామెడీ టైమింగ్ అద్దరిపోద్ది, కానీ జబర్దస్తే నంబర్ 1. చెప్పకూడదు కానీ నిహారిక యాంకరింగ్ ఎంత బాగా చేస్తుంది, అయినా జబర్దస్తే నంబర్ 1. సార్ 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 మర్చిపోయారు, భూషణ్ కూడా బాగా డాన్స్. భూషణ్ కూడా చాలా బాగా చేస్తారు, కానీ ఏంటి జబర్దస్తే నంబర్ 1. సార్ ఇదంతా చూస్తుంటే నాకేమో డీజే నెంబర్ 1 అనిపిస్తుంది. అనిపించడం ఏంటి, అదే కరెక్ట్. జబర్దస్తే నంబర్ 1. సార్ 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 నేను మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాను. ఇప్పుడు సార్ ఇప్పుడు డాన్స్ చేయండి సార్. జబర్దస్త్ కి చాలా మంది ఎంట్రీలు రీ ఎంట్రీలు ఇస్తుంటారమ్మా, కానీ నాగబాబు ఎంట్రీ సేమ్ వితౌట్ డాన్స్ ఎంట్రీ, ఓన్లీ దిస్. ఎందుకు సార్ మీకంటే డాన్స్ అంటే ఇష్టం లేదా మీకు? ఇష్టం లేక కాదు, అంటే నా గైడ్, నా గురువు, నా సర్వస్వం నా కూతురు నిహారిక వద్దని చెప్పింది కాబట్టి. అయితే మీ అమ్మాయి ఓకే చెప్తే చేస్తారా? ఇప్పుడు ఓకే అనమని చెప్పు, నిన్న సైడ్ రోజా నా సైడ్ వేసుకుని అత్త ముగ్గురు స్టెప్ వేస్తా. సార్ ఓకే, ఇప్పుడు కూర్చున్నా. రోజా ఇంకేంటి విశేషాలు? ఏం లేదు సార్, నేను క్యాండీ క్రష్ మధ్యలోనే ఆపేశాను, అది ఈరోజు కంటిన్యూ చేస్తున్నాను. సార్ మీరేం చేస్తున్నారు సార్? అదే నిన్న టెంపుల్ లో నాడాను. అసలు మన స్కిట్స్ అసలు బాగుండట్లేదు సార్, అసలు కామెడీయే ఉండట్లేదు సార్. ఆటో గాడి ఆటో పంచులు తట్టుకోలేకపోతున్నాను, స్పెషల్లీ ఈ సుధీర్ గాడి ఓవర్ యాక్షన్ అయితే అసలు తట్టుకోలేకపోతున్నాను. అవును, ఆ సన్నీ గాడి ఎక్స్ప్రెషన్ చూడలేక మేము చేస్తున్నాం. మీరు ఎవరినైనా ఏమన్నానండి, మా సన్నీ ఏమనంటే నువ్వు ఊరుకోను సార్, ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. నువ్వు కూడా సుధీర్ ఏమన్నా అంటే నేను ఊరుకోను, నిన్ను సెటిల్ చేసి పంపించేస్తా. సార్ మీరు ఏదేమైనా సన్నీని ఏమనకూడదు సార్. బియర్ కి తక్కువ, బ్రాందీకి ఎక్కువ, వాడు ఒక యాక్టర్, నువ్వు ఒక సపోర్టర్. సార్ మా సన్నీ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ మీ సుధీర్ ఇవ్వకుండా సార్. నీ బొందే సార్, నేను లాస్యన్ కాదు సార్, రోజాని. సారీ, నీ బొంద రోజా. అది ఎక్స్ప్రెషన్ కాదు, తెల్లవారులు తాగి తాగి మొహం మీద ముడతలు వస్తే ఆ ముడతలు చూసి నువ్వు ఎక్స్ప్రెషన్ అనుకుంటున్నావు. సుధీరా బాగున్నారా? పైకి పెడతా చేసుకో. సార్ మీ షర్ట్ చాలా బాగుంది సార్. డిస్కౌంట్ లో వచ్చింది జస్ట్ 25%. ఎక్కడ సార్, లైఫ్ స్టైల్ సార్? ఏం షూస్ సార్, అసలు షూస్ వేస్తే మీరే సార్ ఇండస్ట్రీలో. థ్యాంక్ యూ రా. తెలుసు కదా సార్. సుధీర్ కొంచెం గ్యాప్ ఇవ్వరా. సన్నీ నువ్వు అందుకోరా. మ్యామ్ మీరు ఎవరికి మ్యామ్, అప్పుడు ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు మ్యామ్. అసలు మీ ముందు ఏ హీరోయిన్ పనికిరాదు మేడం. అబ్బా ఫేస్ లో గ్లో చూడండి మేడం. అర్థమవుతుంది నువ్వు ఎందుకు ఆడికి సపోర్ట్ చేస్తున్నావు. నాకు ఇప్పుడు అర్థమవుతుంది మీరు వాడికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. మాకు ఇప్పుడు అర్థమైంది, మేమిద్దరం మీకెందుకు భజన చేస్తున్నాము. నేను బెటరా చంద్రన్న బెటరా? నేనే బెటర్ అని చెప్పన్నా. నువ్వే బెటర్ లేరా. ఒక్కసారి ఫోన్ లో చంద్రన్నకు ఫోన్ చేసి చెప్పండి అన్నమాట. రే సాయి తల్లపిగా అని
వస్తా సార్ అప్పరగాడు డైలాగులు మర్చిపోతున్నట్టు వస్తా. సేనాదా అబ్బో చంటి వచ్చాడు, అందరు మనకి రెస్పెక్ట్ ఇస్తే మనం ఆడికి ఇవ్వాలి, లేకపోతే మళ్ళీ అలుగుతాడు. పద చంటి, అసలు నువ్వు లాస్ట్ వీక్ చేసిన స్కిట్ చంటి, ఎలా చంటి అలా? చంటి నీ స్టైల్ అయితే సూపర్ చంటి, అద్దరిపోయింది చంటి. ఏంటి అట్లా వస్తున్నారు? చప్పట్లు కొట్టరా మీ పిండకుడు. బానే కొట్టామా? ఫీల్ అయ్యాడంట. బాగా కొట్టాను సార్. అనసూయ నెక్స్ట్ ఎవరమ్మా? దీనికి మేకప్ మీద ఉన్నంత కాన్సన్ట్రేషన్ యాంకరింగ్ మీద ఉండదు. అనసూయ చాలా అందంగా ఉంటది కదా, ఇది మాత్రం కరెక్ట్ గా అనిపిస్తుంది. ఫస్ట్ ఎవరు? లెట్స్ వెల్కమ్ అవర్ సుడిగాలి సుధీర్. సార్ సార్ ఇంకా స్కిట్ స్టార్ట్ అవ్వలేదు కదా ఇది కాదు, ఆడప్పుడప్పుడు చేశాడు కదా, అది గుర్తొచ్చింది. ఓపెన్ చేస్తే ఒక అడవిలో పులి, మేక, పంది, నక్క, కుక్క అన్ని ఉన్నాయి కానీ సింహం లేదు. ఎందుకో చెప్పండి. ఆ రోజు ఆదివారం కదా, లంచ్ కి బయటికి వెళ్ళింది. నాగబాబు గారు మీరేం చెప్తారు? సుధీర్, అందరూ స్కిట్ లో యాక్టింగ్ చేస్తే నువ్వేంట్రా బయట కూడా యాక్టింగ్ చేస్తున్నావు? అలవాటు అయిపోయింది సార్, అలవాటు అయిపోయింది సార్. ఏ మాటకి ఆ మాట సుధీర్. శ్రీను స్కిట్ లో లేకపోయినా నువ్వు చాలా బాగా సార్, ఈ స్కిట్ నాది, నేను ఒక్కడిని చేసిన. శ్రీను గారిని అవాయిడ్ చేయండి, నా గురించి చెప్పండి. ఓకే రా, సారీ సుధీర్, చాలా బాగా చేసావు. నేను శ్రీను గారిని అవాయిడ్ చేశాను. శ్రీను గారు లేడు కదా ఇక్కడ, శ్రీను గారి పేరు తీయకుండా ఉట్టి సుధీర్, సుడిగాలి సుధీర్. సుడిగాలి సుధీర్, ఈ స్కిట్ లో నువ్వు చాలా బాగా చేసావు. శ్రీను గారి పేరు వద్దంటే ఎడిటింగ్ లో కట్ చేసావు. మీరు చెప్పకండి, శ్రీను గారి పేరు తీయకుండా నా గురించి కామెంట్లు ఇవ్వండి. ఓకే సుధీర్, ఐఎమ్ సో సారీ నిన్ను హర్ట్ చేసి ఉంటే. ఈ స్కిట్ లో నువ్వు ఎప్పుడు చేయనంత బాగా చేసావు. అసలు శ్రీను గారు ఎవడు కూడా నాకు తెలియదు, మర్చిపోయాను. మేడం మీరన్న కామెంట్స్. సన్నీ సన్నీ లేడు, స్కిట్ నేను ఒక్కడిని చేసిన. పులి, మేక, కుక్క, పంది. సుధీర్ నాకు తెలుసు సుధీర్, ఇందాకే వాట్సాప్ లో సన్నీ ఫోటో పంపించాడు, ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది. ఈడ స్టేజ్ మీద కష్టపడి పర్ఫార్మెన్స్ ఇస్తే దీనికి దిక్కులేదు కానీ ఫోటోలు వాడు ఎవడో కోన్స్ గా గొట్టంగాడు పంపిస్తే ఇస్తున్నారు. సుధీర్ 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 నా గురించి అడగరా? మన నెక్స్ట్ కంటెస్టెంట్ పిలుస్తాం, రచరవి. ఓపెన్ చేస్తే మేక, కుక్క, పిల్లి, పంది, సింహం లంచ్కి వెళ్ళిందంట. అయిపోయిందా? అన్నా జడ్జిమెంట్ బాగుంది. చాలా బాగుంది. ఎక్కడ తెచ్చారు ఇది? సార్ జడ్జిమెంట్. సరే రచ్చ, నువ్వు ఏ రోజుకైనా మంచి యాక్టర్ అవుతావురా. థ్యాంక్స్ అన్న, థ్యాంక్స్ అన్న. స్కిట్ బాగుందని నవ్వుతావు, నా బాలేదని నవ్వుతావు. ఏంట్రా నువ్వు? అనుసేన స్కిట్ చూసి నవ్వుతా ఉందిగా. అది స్కిట్లకి నవ్వట్లేదురా, క్లోజ్ అప్స్ కి నవ్వుతుంది. నీ ఎర్రి మాలోకం. రచరవి నా కామెంట్స్. మీరు ఇచ్చిన ఒకటే, ఇవ్వకపోయినా ఒకటే మేడం. నెక్స్ట్ ఎవరు డార్లింగ్? నెక్స్ట్ చంటి అబ్బాయి. ఓ చంటి అంట, చూడకపోతే అలుగుతాడు. నువ్వు చూడలేదని తెలిస్తే మధ్యలో నుంచి అలిగి వెళ్ళిపోతాడు. నువ్వు కాన్సంట్రేట్. జాగ్రత్తగా వాచ్ చేద్దాం సార్. హ్యాపీ న్యూ ఇయర్. నా బారు చంటి, ఏదది? చంటి అసలు ఏం చేసావురా నువ్వు? చంటి నీ పిండాకుడు డైలాగ్ నీ పిండాకుల్లో ఉంది చంటి. పాపా నెక్స్ట్ ఎవరు? నెక్స్ట్ వచ్చేది అదిరి అభి. అబ్బో సార్ 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 ఎక్కడికి సార్? కూర్చోండి సార్. ఈ మధ్య వాడి స్కిట్లు కూడా బాగానే ఉంటున్నాయి సార్. కదా, నేను మర్చిపోయాను అలవాట్లు. సారీ సారీ. ఒక పంది, ఓ ఎలక, ఓ సింహం, ఓ కుక్క. లంచ్కి వెళ్తే సింహం రాలేదు ఎందుకు? ఆ రోజు లంచ్కి వెళ్ళింది ఆదివారంగా, అయిపోయింది. సన్నీ మేడం ఇది అదిరే అభి, సన్నిగాడు ఇక్కడ ఉన్నాడు. ఈ స్కిట్ లో సన్నీ చేస్తే సూపర్ గా ఉండేది అని చెప్తున్నాను. మేడం మేడం ఏంట్రా మేడం? సార్ ఆ మేడం చెప్పిన దిమ్మ తిరిగింది. అభి ఓకే,
ఏంది సార్ ఒక్క రోజన్న ఫుల్ గా కమెంట్స్ చేయొచ్చు కదా, ప్రతిసారి చేస్తా. ఓకే నువ్వు యాంకర్ కమ్, డాన్సర్ కమ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ కమ్, ఆర్టిస్ట్ కమ్, ఇన్ని కమ్ములు ఉన్నాయి, బాడీలో మాత్రం కామెడీ లేదు యాదవ్వా. మన నెక్స్ట్ కంటెస్టెంట్ ని పిలిచేద్దాం. పటాష్ ప్రకాష్ సార్ సార్ ఇప్పుడే పిలిచాను కదా సార్. ఎవరు? పటాష్ ప్రకాష్. అది ఎలాగో ఎడిటింగ్ లో తీసేస్తారు, మేము చూసి కూడా వేస్ట్. నువ్వు చేసుకోండి. ఓకే అయితే మీరే చూసుకోండి. నిజంగా డీజే మీ మొత్తం ఇక్కడ చేసిన స్కిట్ చేసిన అందరికీ మా జబర్దస్త్ ఆర్టిస్టులు అందరి తరపు నుంచి బిగ్ ఎస్పెషల్లీ నిహారిక యాజ్ ఇట్ ఈస్ సింహం గడుపున సింహం పుట్టిందనడానికి నిరూపించింది యాక్చువల్లీ. ఇంకా నాగబాబు గారు ఇంప్రూవ్ చేసుకోవాలి నిహారికని చూసి. నిజంగా సార్ ఈ విషయం నిజంగా చాలా బాగా చేసింది. డాడీ మీరే ఇంప్రూవ్ చేసుకోవాలి. ఐ లవ్ యూ డాడీ. ఇవన్నీ ఇంట్లో చెప్పుంటారు, వినుంటుంది. మాస్ గారు నేను అంత చెప్పను మాస్ గారు. నిజం చెప్పాలంటే నేను నాగబాబు గారు జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు అంతగా చూడలేదు, కానీ ఇప్పుడు నిహారికని చూస్తే మీరు ఇలాగే ఉంటారేమో అని నాకు లేదమ్మా అంత తెలిసింది. చెప్పను, అది చాలా మరీ మోసేసింది. నిజాలు మంచిగా చెప్తాను. రవి అభిమానం అయిపోయింది. అన్బిలీవబుల్ కదా. అంటే సారీ రవి, sorry Lasya, sorry Bhushan, with all due respect to all you guys, I could not take my eyes off Niharika. Seriously, from the beginning end varaku I was only looking at her. Ante maamulga adi tinetappudu kuda she was so much in the character. నేను నా కోరియోగ్రఫీ లైన్ లో నా ఆ టైంలో వచ్చి హీరోయిన్స్ ని చూశాను. అంటే ఫ్యూ దర్ ఆర్ వెరీ 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 ఫ్యూ, వీ కెన్ ఓన్లీ కౌంట్. వాళ్ళు వచ్చి కాస్ట్యూమా మేకప్ అదా ఇదా చేసుకున్నారు. బట్ ఐ విల్ టెల్ యూ, నిహారిక ఆర్టిస్ట్ గా అయితే షీ విల్ బికమ్ నంబర్ 1 ఇన్ యాక్టింగ్ స్కిల్స్. యు నో వాట్ షీ విల్ డూ? చూసారా జబర్దస్త్ వీళ్ళు, ఇట్ వాస్ ఫార్ ఎక్సలెన్స్. థ్యాంక్ యూ. కాదు సదా గారు, మేము మంచి యాక్టింగ్ చేసాము, మేము మంచి డాన్స్ చేసాము. అభి ఇలా అడుక్కొని తీసుకోకూడదు, ఆటోమేటిక్ గా రావాలి. కానీ ఒక క్వశ్చన్ నాగబాబు గారు, కొడుకును కన్నప్పుడు కాదు వారు ఎదిగినప్పుడు పుత్రోత్సాహం అంటారు కదా, మీకు ఇప్పుడు ఆవిడ్ని చూసి ఏమనిపిస్తుంది? నిహారిక, నేను అసిస్టెంట్ గా ఉండేటప్పటికి చిరంజీవి గారు అప్పుడు అప్కమింగ్ హీరో, ఆయనతో చేశాను. పవన్ కళ్యాణ్ ఫస్ట్ పిక్చర్ నేను కోరియోగ్రాఫర్. తర్వాత నాగబాబు గారు ఒక సాంగ్ చేశాను నేను. వాళ్ళు ముగ్గురు స్ట్రగల్ చేసి వచ్చారు. ఆ స్ట్రగల్, ఆ డెడికేషన్ అంతా నీలో కనిపి. థ్యాంక్ యూ మాస్టర్. లైక్ నర్గీస్ అండ్ లైక్ మాధురి దీక్షిత్. నిజంగా మాస్టర్, ఒక మెగా ఫ్యామిలీ నుంచి వస్తుంది, ఒక ఫస్ట్ టైం హీరోయిన్ బయటకు వస్తుంది అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఆ పిక్చర్ రిలీజ్ అయ్యే లోపల నిజంగా సాహసం చేసినట్టే 31st ఎపిసోడ్ లో. ఈ యొక్క పర్ఫార్మెన్స్ తో ఆ సినిమాకి ఎంత క్రేజ్ తీసుకొచ్చిందో ఇప్పుడు అర్థమైంది. ఆల్ ద బెస్ట్ నిహారిక. నీ ఫ్యూచర్ సూపర్ గా ఉండాలి. నాన్న ఇప్పుడు ఎలా ఉన్నారో ఇంతకన్నా 100 రెట్లు గర్వంగా తలెత్తుకుంటారు కదా. ఇప్పుడు వరకు నాగబాబు గారి డాటర్ నిహారిక, బట్ త్వరలో నాగబాబు గారు బీ రెడీ, థ్యాంక్ యూ. నాగబాబు గారు నన్ను ఇప్పటివరకు ఎప్పుడు డార్లింగ్ అనలే, నువ్వు అనేసి నేను ఫీల్ అయిపోయాను. గుడ్ నిహారిక, కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ. ఈ
సాటిస్ఫాక్షన్ తో నాగబాబు గారు వచ్చి డెఫినెట్ గా చెప్తారు డీజే ఇస్ నంబర్ 1. మీరు అంత ఎప్పుడైనా చేస్తే చెప్పేటట్టున్నా నేను. ఖచ్చితంగా ఈ హ్యాపీనెస్ లో చెప్పేస్తాడు. తొందరగా వేరే స్కిట్ కి వెళ్ళిపోదాం. అండ్ అనసూయ ఎక్కడరా? నేను ఇది అనసూయదిను మన భూషణ్ బా చాలా చాలా అందంగా చేశాడు. చాలా అందంగా చేశాడు. తర్వాత రవి అందరిని బాగా ఇంప్లీట్ చేశాడు. సుధీర్ ముందు హెయిర్ సర్దుకోవటం సగం టైం అయిపోతుంది. కాదు సార్, మరీ ఘోరంగా నేను మీకు ఏదో నిజంగా రోజు ఏదో బిస్కెట్లు వేస్తున్నట్టు వచ్చి సార్ ఏ షర్ట్ కొంటే ఆ షర్ట్ సూపర్ సార్, మీరు అది సార్ ఇది సార్ అంటానంటే. భజన మనం ఎవరికి చేస్తాం? ఎవరికి చేస్తాం భజన జనరల్ గా దేవుడికి చేస్తాం. మరి నీ లైఫ్ లో మీ డాడీ నీ దేవుడు ఎవరు? నా లైఫ్ లో నా దేవుడు మా మమ్మీ డాడీ. దాని తర్వాత ఇండస్ట్రీలో ఎవరు లేరు నాకు. అన్నయ్య మన రియల్ డాడీ ఎవరు? మన రియల్ ఐ లవ్ యూ డాడీ. మొత్తానికి ఒప్పించి బాగా చెప్తున్నారు ఏదో ఒకటి చేసి. Anyway, fantastic performance, DJ team. Thank you so much. హలో రవి, ఊరుకో. ఏంటి డాన్స్ అంటే డీజే నేనా? మా జబర్దస్త్ వాళ్ళు కూడా డాన్స్ జబర్దస్త్ గా చేస్తారు అని మీరు చెప్తారు. చూస్తారా? లెట్స్ వెల్కమ్ జబర్దస్త్ టీమ్ ఫర్ a fantastic wonderful dance performance. తరుణ్ మాస్టర్ సదా మేడం, ఇప్పటి వరకు రొమాంటిక్ సాంగ్ చూశారు. మా జబర్దస్త్ నుంచి ఒక మైకేల్ జాక్సన్ ఉన్నాడు. సో మైకేల్ జాక్సన్ తరహా ఒక డాన్స్ పర్ఫార్మ్ చేయడానికి మా దగ్గర ఒక రెడీగా ఒక బుల్లెట్ నుంచో అనమాట. సెక్సీ సన్నీ చూడకుండానే మీరు ఇంత బాగా చేస్తే డీజే చూసాక చేస్తే ఇంకెంత బాగా చేస్తారు. అంతకంటే ఎక్కువ అడక్కు, అక్కడతో ఆపు. ఎందుకంటే దాని తర్వాత అడిగితే ఏం లేదు మ్యాటర్ కదా. నిజంగానే గారిగా మంచి పర్ఫార్మెన్స్ సుధీర్, అభి అండ్ ఇంకా వినోద్ అండ్ పవన్ బాగా చేశారు. కానీ డాన్స్ లో మీరు చేసింది ఫస్ట్ క్లాస్, కానీ మేము థర్డ్ క్లాస్ ఏంటో చూపెడతాం. డాన్స్ లో నేల మీద కాదు గాల్లో డాన్స్ ఏంటో చూపెడతాం. వచ్చేస్తున్నారు మా దగ్గర నుంచి మనోజ్ అండ్ ప్రాచి. మేము కూడా చూస్తాం. అయితే లెట్స్ వెల్కమ్ మనోజ్ అండ్ ప్రాచి along with their team. నా ప్రియ సఖియా చేజారెను నా మనసే ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే నీ అల్దెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే ప్రేమంటే ఎన్ని అగచాట్లు మన కలయిక తెలిపినదే నా గుండెలలో ప్రేమ పరవశమైరు కన్నులు సోలెనులే ఓ చెలియా నా ప్రియ సఖియా చేజారెను నా మనసే పూట
చలి నా మాట ఇక కరువైపోయనులే అధరము నడుమను ఏదో అలజడి రేగెనులే వీక్షణలో నిరీక్షణలో వరక్షణమొక యుగమేలే చూపులన్నీ వెంటాడినట్టు మది కలవరమాయనులే ఇది స్వర్గమా నరకమా ఏమిటో తెలియదులే ఈ జీవికి జీవన మరణము నీ చేతిలో ఉన్నవిలే ఓ చెలియా నా ప్రియ సఖియా చేయి జారెను నా మనసే కోకిలమ్మ నువ్వు సయ్యంటేనే పాడెను సరిగమలే గోపురమా నిన్ను చేరుకొని సవరించేను నీ కురులే వెన్నెలమ్మ నీకు జోలపాడి కాలి మెట్టెకలు విరిచేనే ఈ చేటి చలి గాలులకు తెరచాపై నిలిచేనే నాశలా పూసులే చెవిలోన చెబుతానే నీ అడుగుల చెరగని గురుతులే ప్రేమ చరితలు అంటానే ప్రేమంటే ఎన్ని అగచాట్లో మన కలయిక తెలిపెనులే నా గుండెలలో ప్రేమ పరవశమై ఇరు కన్నులు సోలేనులే గరం గరం సిలక నన్ను కలికినావు కనుక నీ అవాజానే దెబ్బైపోయే మొతే మోగిందే Hey, what is this? Where are you? Who are you? Where are you from? I'm from DJ. I know that. మీరు ఏమైనా మాట్లాడచ్చు. అంటే ఏ లోకం నుంచి వచ్చిందో అన్నట్టు చేసింది. నా గూస్ బంప్స్ వచ్చేసాయి. Oh my God, what a performance! ఈ పర్ఫార్మెన్స్ లో జబర్దస్త్ కంటెస్టెంట్స్ అంతా అలా ఉన్నారు కరెక్ట్ కదా ఏమవుతుందో ఎక్కడ స్లిప్ అవుతుందో అని మాస్టర్ గారు కంటెస్టెంట్స్ మాత్రమే కాదు మీ ఇద్దరం కూడా ఈ ఒక్క పర్ఫార్మెన్స్ కి మాత్రం డీజే జబర్దస్త్ సెపరేట్ చేయొద్దు. డీజే కి నువ్వు జబర్దస్త్ సంబంధం లేదు, ఇది సెపరేట్ షో అంతే. అంతే అంతే. కానీ ఇది డీజే కంటెస్టెంట్. అరే కానియండి సార్. యాక్చువల్లీ రోజా గారు అండ్ నాగబాబు గారు ఈ షో చూసిన తర్వాత వాళ్ళకి మనసులో ఏం తెలుసా అనిపిస్తుంది ఏం తెలుసా ఇది 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 మా నాగబాబు గారు ఏం మాట్లాడతారో విందాం. ప్రాచి కమ్ హియర్. సీనిగాడికి ఒక్కసారి స్టేజ్ మీద ఎక్కించా ముద్దు పెట్టారు. కాసేపు ఆపవా ఒళ్ళంతా సర్రంటూ కర్రంటులా నన్నంటూకున్నావే మరదలా పిల్లంతా చిలపుట్టి చచ్చేదలా లవ్వంటించేసావే వదురుదలా టాటా వేసుకోరా పొట్టుగా అదే పని పాటగా మా నియర్గా చెప్తుంది నీ గురించి ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ప్రాచి అని. అండ్ ఇందాక మీకు మా వాళ్ళు సరి చేస్తున్నా శ్రీను వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఉంటే ఆ పాప ముఖం ఎంత కళగా ఉందో అని. తన ముఖంలో ఒక చిన్న డివినిటీ ఉంటుంది. చూడంగానే అబ్బా
ఒక మనసుకి ప్రశాంత్ చిరునవ్వు. ప్రాచి యు ఆర్ అమేజింగ్. రోజా గారు, ప్రాచి డాన్స్ స్టార్ట్ చేయగానే స్టార్టింగ్ నుంచే షాకింగ్. నేను ఇలాగే ఉన్నాను చాలాసేపు. వాళ్ళిద్దరి టైమింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ మనోజ్ అంత చిన్న పాపతో నిజంగా అంత కాన్ఫిడెంట్ గా అంత సూపర్బ్ గా చేయించడం అనేది మాటలు కాదు. సో క్రెడిట్ గోస్ టు యూ ఫస్ట్. అండ్ నీలాంటి మాస్టర్ దొరకటం ప్రాచికి కూడా చాలా అదృష్టం. ప్రాచి చాలా బాగుంది. ఆల్ ద బెస్ట్ మనోజ్ మాస్టర్. సదా గారు, యువర్ కామెంట్స్ ప్లీజ్. యాక్చువల్లీ యాక్ట్ ఎక్కడో ఫినాలేలో ఉంటే బాగుండేది. యూ హ్యావ్ వన్ ది హార్ట్స్ ఆఫ్ ఆల్ ది పీపుల్ వాచింగ్ దిస్ షో. ఎగ్జాక్ట్లీ, హార్ట్ విన్నింగ్ పర్ఫార్మెన్స్. డీజే పేరు నిలబెట్టారు. థ్యాంక్ఫుల్ టు యూ అండ్ ప్రాచి. అమేజింగ్. Prachi and Manoj, guys, keep it up. I definitely see you in the finals. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇందాక నుంచి మా జబర్దస్త్ వాళ్ళు ఏదో చెప్పాలని కోరుకుంటున్నారు, అడిగేద్దాం ప్లీజ్. ఏంటండి రామ్ ప్రసాద్ గారు? ప్రాచి, రియల్లీ జబర్దస్త్ ఇస్ నంబర్ 1. ఓకే, మీకు ఛాన్స్ ఇస్తాను. మా ప్రాచి పర్ఫార్మెన్స్ కి పై నుంచి చాక్లెట్ అడుగుతారా? ప్రాచి, డీజే నంబర్ 2. అతను మర్చిపోయాడు, జబర్దస్త్ పర్ఫార్మెన్స్ నంబర్ 1. చెప్పండి సదా గారు, మీరు వేయలేదు. ఈ ఛాన్స్ ఎవరికి ఇద్దాం? చే పాపం, ఎప్పుడు దొరుకుతుంది ఇలాంటి ఛాన్స్? అవునులేండి, చెప్పండి. మొత్తం వేసి పా, బాగా ఏయ్. రవి మాస్టర్, మన ప్రోగ్రామ్, మన కంటెస్టెంట్స్ పర్ఫార్మ్ చేసిన తర్వాత మన రైవల్ ప్రోగ్రామ్ జడ్జెస్ వచ్చి అలా ప్రైజ్ చేసేటప్పటికి మాకి ఆహా, ఓహో ఎంత మజా. ఇంకా లావైపోతే కష్టం సార్. తరుణ్ మాస్టర్, మీరు రైవల్ ప్రోగ్రామ్ అనుకుంటున్నారు, మేము మా డీజే అనుకుంటున్నాం. మీ డీజేనా? స్టార్టింగ్ లో ఓకే విలన్స్ ఫైట్స్ ఎనిమీస్ లాగా ఎంటర్ అయ్యాం. బట్ హియర్ ఐ థింక్ ఇక్కడ ఫ్యామిలీ అయిపోయి మాస్టర్. ఈ పర్ఫార్మెన్స్ తర్వాత ఇందాక మేము చేసిన స్కిట్ తర్వాత మన జబర్దస్త్, మన డి జూనియర్స్, మన ఈటీవీ. తరుణ్ మాస్టర్, మేము కలిసిపోయాం. తరుణ్ మాస్టర్, మనం కూడా అందరం కలిసిపోయాం. ప్లీజ్ మాస్టర్, జబర్దస్త్ నంబర్ 1 అని చెప్పండి మాస్టర్. లేదు, జబర్దస్త్ నంబర్ 1 కాదు కానీ జబర్దస్త్ డీజే 2 కూడా నంబర్ 1. చెప్పను, నా వ్యూవర్స్ వచ్చి చెప్తేనే నేను చెప్తాను. వ్యూవర్స్ వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు మాస్టర్, మనమే లేటు. మన జబర్దస్త్, మన డీజే, మన డీజే. సుమ గారు, డి జూనియర్ సుమ జిందాబాద్, జిందాబాద్. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదు. సారీ. వాట్ ఆర్ యు టాకింగ్ నిహారిక? నువ్వేం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుద్ధుండి మాట్లాడుతున్నావు నువ్వు? చాలా కష్టంగా తెలుగు నేర్చుకున్నాను, తెలుగే మాట్లాడేది. ఇది ఎవరి సెట్? మా సెట్. మరి మీ సెట్ ని కబ్జా చేసింది ఎవరు? జబర్దస్త్ వాళ్ళు. అలా ఎలా వదిలేస్తారు మీరు? అంటే మన ఫ్యామిలీ అనుకుంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే మీరు రాసేసుకొని పూసేసుకొని ఒకటైపోతారా? రోజా గారు రాసుకుందాం, బాగుంటుంది. రోజా గారు బాగుంది, కొంచెం ఇక్కడ కూడా రుద్దారా? రోజా గారు, మీరు చాలా కష్టపడి ఈ జబర్దస్త్ అనేటువంటి ఒక స్టేజ్ కి ఇలాంటి ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. నాగబాబు గారు, మీరు ఎంతగానో నవ్వి దీనికి ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చారు. అలాంటిది మీరు వెంటనే వీళ్ళు చెప్పగానే మీరు కలిసిపోతారా? మీరు అంతసేపు మాట్లాడకుండా ఉంటే నాకు టెన్షన్ వస్తుంది. ఏదో ఒకటి చెప్పండి. అక్క ఏదక్క మధ్యలో వచ్చి పుల్లలు పెట్టడానికి వచ్చినట్టుంది. ఎవరా మాట్లాడి? నేనన్నాను. నువ్వేనా? ఇద్దరు కలిసి అయిపోయాం కదా డీజే. నేను ఒప్పుకోను. నాకు ఒక క్లారిటీ కావాలి. నన్ను అడిగారు కాబట్టి చెప్తున్నా. జబర్దస్త్ కి డీజే కి చాలా అవినాభావ సంబంధం ఉంది. ఏం సంబంధం? డీజే లో డి ఉంది, జే ఉంది. జబర్దస్త్ లో జే ఉంది, డి ఉంది. సో మేము కలిసిపోయాం. నేను అసలు ఒప్పుకోను. సమస్యే లేదు. ఎందుకు ఒప్పుకోరు? తరుణ్ మాస్టర్ అండ్ సదా, మీరు ఎంత కష్టపడుతున్నారు ఆ డీజే షోలో, ఆ పార్టిసిపెంట్స్ కి వీళ్ళు మార్కులు చించా. అదేంటి ఇప్పుడే కలిసిపోయానన్నారు, మరి మీరు వాళ్ళని చించుతున్నారు? మీకు మనసులో ఉంది కానీ మీరు బయటకు చెప్పలేకపోతున్నారు. తీసుకురండి, బయటకు తీసుకురండి ఆ భావనని. లేదు, మేము నిహారికతో కలిసిపోయాం. మీకు కావాల్సినంత టాలెంట్ మా దగ్గర ఉంది. మీకు ఏం కావాలో చెప్పండి. ఇంతకు ముందు చిన్నపిల్లలు చేశారు, మరి ఇప్పుడు మీరు? చిన్న పిల్లలు డాన్స్ చేయడం అంటే కామన్. చిన్న పిల్లలు ఎక్స్ప్రెషన్స్ తో యాక్టింగ్ చేయడం అనేది ఎలా ఉంటుందో జబర్దస్త్. చిన్న పిల్లలు చేయడం అనేది ఆల్రెడీ మేము సీను చూస్తున్నాడు. ఏమైనా పెద్దోడు అనుకుంటున్నాడా? డైపర్ అయ్యండి మరి. చాలా ఏళ్ల నుంచి
వాడికి ఎప్పటికీ మెచ్యూరిటీ రాదు. సో వేరే చిన్న పిల్లలతో మీరు చేయించగలరా? చిన్న పిల్లలు కిడ్స్ 2 years 3 years ఓకే. యా ఇట్స్ ఓకే ఫైన్. అయితే రెడీ. ఓకే రెడీ కమ్ ఆన్ చలో రెడీ పదండి. సుప్రభాతం అంటే నేను ఇంకా లవ్వలేదా? యాందిదా అప్పుడే నిద్ర లేపాను. ఉండి చెప్పేది నుందో. నేను ఫ్లో మూమెంట్ తో మిమ్మల్ని నిద్ర లేపానండి. ఫ్లోర్ మూమెంట్ తో నిద్ర లేపినావా? నువ్వు ఇలా మూమెంట్ వేయడం వల్ల ఫ్లోర్ మొత్తం అదిరిపోతుందని వాళ్ళు కంప్లైంట్ చేస్తా ఉన్నారు తెలుసు నీకా? ఇంకేం మరి చింపండి. ఇది నేను ఎందుకు చింపాలా? ఇప్పుడు డీజే న్యూస్ లో తరుణ్ మాస్టర్ గారు ఏదైనా మూమెంట్ నచ్చితే చింపారు కదా, చింపండి. ఈ నోహరు ప్రతి మూమెంట్ కి చింపుకుంటా పోవడం వల్ల హైదరాబాద్ లో బంగారు రేటు కన్నా కూడా పేపర్ రేటు పెరిగిపోయినాయి. నన్నేమన్నాను? డీజేలో తరుణ్ మాస్టర్ నుంచి లైట్ బాయ్ వరకు ఎవరినైనా ఏమైనా అన్నారనుకోండి. గుడ్ ఈవినింగ్, నమస్కారం అండ్ వెల్కమ్ టు జబర్దస్త్ కామెడీ షో. ఇది సుప్రభాతం అంటే. ఇంకా నిద్ర లేవలేదా? ఉదయాన్నే భర్తని ఇలా లేపమని ఎవరైనా నీకు చెప్పింది? ఏం చూసి నేర్చుకున్నావు ఇదంతా? ఏమండి నేను జబర్దస్త్ చూసానండి, అందులో చమ్మక్ చంద్ర ఇలానే నిద్ర లేపాడండి. ఈ చంద్ర ఒకడు 25 సంవత్సరాల్లో కూడా నిప్పులు మోసే స్కిట్లు చేస్తూ ఉంటాడు ఈ జబర్దస్త్ లో. వెళ్తున్నా. ఏంటి అలానే వెళ్తావా? ఇలా ఎందుకు వెళ్తాను? ఇలా వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ తీసుకుంటే పాల కేంద్రం అక్కడేగా. అబ్బచ్చా ఇట్రా. మీరు రోజు వెళ్ళేటప్పుడు జోక్ చెప్పి వెళ్తారు కదా, మరి ఈ రోజు ఏమైంది చెప్పి ఆ తర్వాత వెళ్ళండి. ఈ రోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు. ఏమన్నావురా? ఈ రోజు నేను చాలా అందంగా ఉన్నాను. మీరు కూడా వెళ్ళి పాల ప్యాకెట్ తీసుకోనండి. పాల ప్యాకెటా? పాతాలు తిట్టేది ఎందుకు దానికి? ఆగండి, ఇప్పుడు వెళ్ళండి, మూమెంట్ వేసుకుంటూ. ఆర్పి గారు, రాకేష్ గారు, వాట్ ఏ కోఇన్సిడెన్స్. ఇక్కడే ఉంటారా? మేము ఇక్కడే ఉంటాం. మేము చిన్నప్పుడు స్కూల్లో అండి ఒకే బెంచ్ ఒకే క్లాస్ లో ఉండేవాళ్ళం. ఆ తర్వాత కాలేజ్కి వెళ్ళిన తర్వాత ఒకే బెంచ్ ఒకే సీటు ఒకటే మంచం ఒకటే కంచం. ఈవిడ మా భార్య రమ్యశ్రీ. మా భార్య యోధ. ఏమండి మీరు ఇంకొక జోక్ చెప్పాలి. నీకు పెద్ద జోక్ చెప్తాను ఏమనుకుంటావు? మొన్నంట డి జూనియర్ అంట 20 రేటింగ్ వచ్చిందంట. దీనికి మీకు ఎన్ని మార్కులు ఇచ్చినా సరిపోవండి. ఇదిగో రాకేష్, నీ భార్యను అదుపులో పెట్టుకోమని చెప్పు. ఇదిగో ఆర్పి, నీ భార్యను అదుపులో పెట్టుకోమని చెప్పు. ఏంటి డీజే గొప్ప? డాన్స్లు ఏమంటే సర్కస్లు చేస్తారా మీరు? ఫైటింగ్ చేస్తారా మీరు? సదగాన్ని చూసుకొని కంటే తెక్కుంటే ఎప్పటి నుంచో ఉన్న రోజుగా చూసుకుని నాకెత్తుండాలి కిక్కు. ఆయన రోజుగా చూడాలంటే ఉండాలి లక్కు. మా శేఖర్ రాసే స్టైల్ చాలే నాకు. ఆహా, నాకు మా రోజుగా స్మైల్ చాలే. మా తరుణ్ మాస్టర్ వెయిట్ చాలే. మా నాగబాబు గారి హైట్ చాలే. అందుకేనా మీరు పొగుడుతుంటుంటే బిస్కెట్లు వస్తున్నానే.
రాకేష్. ఏం మాట్లాడతాను వీళ్ళని బెండ్ తీయాలి, బెండ్ తీస్తే గానీ మాటినరు. కర్రలు తీసుకుంటాం. అక్క నీ డ్రెస్ బాగుంది, ఎక్కడ కొన్నావు అక్క? 70 ఎపిసోడ్ లో రోజా గారు కట్టుకుని చీరలే చెల్లి. అవును, నీ చీర కూడా చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు చెల్లి? ఇది డి జూనియర్ లో సదాగా కట్టుకున్న చీర. ఇంతలో ఎంత మార్పురా రాకేష్ వెళ్తే అన్యోన్యంగా ఉంటున్నారా? లేదురా, పెద్ద గొడవలేం కాదు. చాలా చక్కటి ఫ్యామిలీ అంటే మందే. మనం పక్క పక్కనే ఉండాలి. అంతే అంతే అంతే. ఇలా కలిసిపోయినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ రేపు మా డి జూనియర్స్ లో సెట్ లో భోజనం ఉంది, మీరు తప్పకుండా రావాలక్క. అవును చెల్లి, రేపు మా జబర్దస్త్ సెట్ లో కూడా భోజనాలు ఉన్నాయి, నువ్వు తప్పకుండా రావాలి. నీ భోజనానికి ఎవరు వస్తారు? నీ భోజనానికి ఎవరు వస్తారు? దిక్కుమాలినోళ్ళు. పెద్దోళ్ళ ముందు ఏంటి గొడవ, ఏంటి రచ్చ రచ్చ చండాలంగా లేదు? ఏంటి సార్ మాకు ఈ గొడవలు? పెళ్లి చేసుకుంటే చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. మీరిద్దరు చాలా అదృష్టవంతులుగా మీ ఆవిడలు క్యాష్ ప్రోగ్రామ్ ఫ్యాన్లు కాదు, లేకపోతే టెర్రస్ మీద నుంచి ఒక బెల్ట్ లాగా మిమ్మల్ని ఇద్దరిని పెట్టి తోసేసి ఉండేవాళ్ళు. నడిపోయిన ఐడియా లీపాకు వచ్చిన గమ్మును కూర్చోండివా. మీరిద్దరు చెప్పింది కరెక్ట్. అసలు ఏ ప్రోగ్రామ్ గొప్ప మీరు తేల్చాల్సిందే. అంతే కదా? అంతే. ఇప్పుడు కొంపదీసి కొట్టుకోమంటారు ఏంటి ఇద్దరిని? అలా ఎందుకంటాను, మిమ్మల్ని కొట్టమంటాను. బాగా చేసావమ్మా, బాగా చేసావు నాన్న. మీరే ఉందిలే. ఇప్పుడు డీజే జబర్దస్త్ ఈ రెండిటి మధ్య ఇలాగే పోటీ నడుస్తోంది. ఇప్పటి వరకు తేల్చలేకపోతున్నారు మీరు ఈ విషయాన్ని. ఓకే, సో నేను తేల్చి చెప్పే విషయం లాస్ట్ ఇయర్ కూడా ఒకటే, ఈ రెండు కాదు, క్యాష్ ఇస్ ద బెస్ట్ ప్రోగ్రామ్. సదా గారు చెప్పండి. ఎలా కొంతసేపు పడుతుంది కదా ఇది అమ్మాయిలు మీ లెవెల్ కి తోడిగా చేశాడు. యూ గైజ్ ఆర్ గుడ్. తరుణ్ మాస్టర్ బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, బ్యూటిఫుల్ పర్ఫార్మెన్సే చెప్పాను, ఇంకా ఫినిష్ అవని. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్. ఇద్దరు పాపలు మన డీజే పాపల్లాగా ఫ్యాంటాస్టిక్ గా చేశారు. నాగబాబు గారు గుడ్, చాలా బాగా చేశారు. కీప్ ఇట్ అప్. రోజా గారు థ్యాంక్ యూ రమ్య. థ్యాంక్ యూ. నువ్వు ఎక్కడ పొగిడితే వాళ్ళు ఎక్కడ తిడతారో అని భయంతో నవ్వలేదు నేను, నువ్వు పొగిడినా కూడా. కానీ థ్యాంక్ గాడ్ నన్ను వదిలేశారు, చాలా బాగుంది. టీమ్ డీజే ఏమంటారు? సూపర్, చాలా బాగా చేశారు. ఇందాక మా స్పాంటినిటీ గురించి అన్నారు, వీళ్ళ ముందు మేము ఎక్కడ రవి. అమేజింగ్ రమ్య అండ్ యోధా, థ్యాంక్ యూ సో మచ్. గర్ల్స్ ఆర్ అమేజింగ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుమక్క, ఇంతసేపు వీళ్ళ మధ్యలో కూర్చున్న తర్వాత నాకు సుమా గారు మీరు ఇప్పుడు చెప్పండి, జబర్దస్త్ గ్రేటా డీజే గ్రేటా? మీ విషయంలో కూడా పెద్ద గొప్ప ఏం కాదు. వీళ్ళ పర్ఫార్మెన్స్ పక్కన పెడితే మీ అందరి పర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు బాగా చేశారు, వాళ్ళు బాగా చేశారని మెచ్చుకోవడమే కానీ ఏ రోజైనా మీరందరూ బాగా చేశారని ఎవరైనా చెప్పారా? లేదండి. మీరు ఎంత బాగా చేశారు అది సుమా వల్లే అవుతుంది, సుమా చెప్పగలరు. మీరు చాలా బాగా చేశారు. నిహారిక పర్లేదు, ఇక్కడ కూడా ఉంది కొంచెం ఏరుకునే. ఈ రోజు మాత్రం ఫ్రాంకీ చెప్పాలంటే డీజే ఎరగొట్టేశారు. సుమా, లైఫ్ లోనే నేను ఒకటి చేయలేదు. దిస్ పేపర్ ఇస్ ఫర్ మలేమలా టీమ్. సూపర్. సో 12 o'clock అయిపోతుంది. 2016 లోకి ఎంటర్ అయిపోదాం విత్ అ కేక్ కటింగ్. జడ్జెస్ ప్లీజ్ కమ్. It's time to party now. It's time to party now. Okay, ladies and gentlemen, boys and girls, it's time to party. New year ki countdown మొదలైందా? 10 9 8 7 6 5 4 3 2 1. Party, let's together party. Cutie, 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 baby, come on, shake your booty. Naughty, 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 me want that chala naughty. Come on, baby, let's get dirty.
let's relax and rock. Sing song, ding dong, ding ding dong dong ding dong. ఏం చెయ్యాలో చేసేద్దాం ఇక అన్ని రైట్, nothing wrong. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Music, okay. Disco, okay. Move it, okay. Slowly, slowly. Same, same, but different. No money, no honey. Good boy goes to heaven. Bad boy goes to Bangkok. వాకింగ్ స్ట్రీట్ లో మస్తి చెయ్యాలి, అరే రాకింగ్ క్లబ్ లో డాన్స్ ఎర్రగదీయాలి, మరే వోడ్కా బాటిల్ మూత ఓపెన్ చెయ్యాలి, ఇలా ఫుల్ గా నిజం చెయ్యాలి మైండ్ లో ఉండే ప్రతి కళ. రారా బ్రదరు సూపర్ వెదరు, లెట్స్ రిలాక్స్